ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత. సాక్షాత్తు కృష్ణ భగవానుడే కురుక్షేత్ర యుద్ధ భూమి యందు అర్జునునకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము. అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత యందే ఉన్నది. సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు అయినటువంటి కృష్ణుడు. జగద్గురువు అయినటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత. మరి జగద్గురువు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది యుగములు దాటిపోయినా సరే తరించాలనుకునే వాళ్ళందరూ ఎక్కవలసినటువంటి సోపానములనన్నింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని ఆ రోజు చేసినటువంటి బోధ అర్జునుణ్ణి మిషగా పెట్టుకుని చెప్పినప్పటికీ అది జగత్తులో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఏ కాలమునందున్నవారైనా అన్వయించుకుని దాన్ని ఆదర్శంగా ఆచరణాత్మకంగా స్వీకరించిన వారందరూ భగవద్గీత వలన మోక్షప్రాప్తిని పొందగలరు కనుక ఆయన జగద్గురువుగా నిలబడ్డారు. తరువాతి కాలంలో వచ్చిన జగద్గురు శబ్దానికి అర్థం కూడా అది. అందుకని కృష్ణం వందే జగద్గురుం అటువంటి మహానుభావుడు ఆ భగవద్గీతని బోధ చేసి ఉన్నారు. అయితే చిత్రమైనటువంటి విషయం, అర్జునుడితో కృష్ణ భగవానుడికి చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది, కానీ ఆయన భగవద్గీత బోధ చెయ్యలేదు. కురుక్షేత్ర యుద్ధభూమి యందు మాత్రమే బోధ చేశారు. అసలు విచిత్రం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత ప్రముఖమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పబడ్డాయి. అనేక మందిని కూర్చోపెట్టి చెప్పినవి కావు. ఏవేవి చాలా గొప్పవని మనం అనుకుంటామో అవన్నీ ఒక్కరికే చెప్పారు. శ్రీరామాయణంలో సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు. అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కరికే యుద్ధభూమిలో చెప్పారు. భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే శుకబ్రహ్మ చెప్పారు. భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి ఒక్కడికే కృష్ణ పరమాత్మ బోధ చేశారు. అది సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది అనుకునేంత వరకు ఆయన బోధ చేయలేదు. ఇప్పుడు అర్జునుడు వినడానికి తగిన సమయాన్ని పొంది ఉన్నాడు అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ చేశారు. ఆ చేయబడినటువంటి బోధ ఏదో కాకతాళీయంగా 4 మాటలు చెప్పినట్లుగా ఉండదు. అసలు భగవద్గీత యొక్క ఆవిర్భావమే అంత గంభీరంగా ఉంటుంది. అసలు దాని ప్రారంభమే ఒక యోగంతో, అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అటువంటి భగవద్గీతని గురించి పెద్దలు ఒక్క శ్లోకంలో దాని యొక్క గొప్పతనాన్నంతటినీ చెప్తారు. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అది సర్వోపనిషదో గావు. ఆవులు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఆవులైతే ఉపనిషత్తులు ఉండేది వేదముల యొక్క చివర ఉంటాయి. వాటికి ఆ పేరు రావడం వెనకాతలే ఒక రహస్యం ఉంది. అసలు దాని పేరే ఉపనిషత్. ఉపనిషద్ అన్న మాటకి 2 అర్థాలు. ఒకటి, ఉపనయనం అయిన తర్వాత గాయత్రీ మంత్రం చెయ్యడానికి కావలసిన అధికారము సిద్ధించిన తరువాత గురువుగారికి దగ్గరగా కూర్చుని బ్రహ్మజ్ఞానమును పొందేటటువంటి అవకాశాన్ని బ్రహ్మచారి పొందితే ఉపనిషద్. పక్కన కూర్చున్నాడు, పక్కన కూర్చుని ఉప శబ్దము చేత దగ్గరగా కూర్చుని గురువుగారి దగ్గర వినడానికి కావలసిన యోగ్యతని పొందడం ఉపనిషదే. షద్ జీర్ణం అవడం కానిది, జీర్ణము కానిది లోకంలో బ్రహ్మం ఒక్కటే. జీర్ణము కానటువంటి బ్రహ్మమునకు దగ్గరగా గురువుగారు తన యొక్క బోధ చేత తీసుకుని వెళ్ళడం కూడా ఉపనిషద్. అందుకే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాదంగా ఉంటాయి తప్ప అవి అనేక మందికి చేసిన బోధలు కావు. యోగ్యుడైనటువంటి శిష్యుడు మాత్రమే గురువుగారి దగ్గర నేర్చుకుంటాడు. ఆ యోగ్యత శిష్యుడు పొందాడు అని నిర్ధారించవలసింది లోకంలో ఇంకెవ్వరూ కాదు. అది ఒక్క గురువుకు మాత్రమే ఉన్న అధికారం.
ఇతను ఈ స్థితిని పొంది ఉన్నాడు, ఇప్పుడు నేను బోధ చెయ్యవచ్చు అని గురువు ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు మాత్రమే ఉపనిషత్ సారాంశమును బోధ చేస్తారు, లేదా అసలు ఉపనిషత్తుని బోధ చేస్తారు. అటువంటిది సమస్త ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని బోధ చేయడానికి ఏదో యోగ్యతని చూడవలసి ఉంటుంది కృష్ణ పరమాత్మ. అంతేకాని ఏ యోగ్యతలు లేకుండా ఇక్కడ ఏదో అడిగాడు ఇక్కడ చెప్పేస్తే బాగుంటుందని చెప్పింది కాదు యుద్ధభూమిలో. అందుకే అది ఇంకొకరికి వినపడదు కూడా, ఒక్క అర్జునుడికే వినపడుతుంది. అది సర్వోపనిషదో గావో. ఆ ఆవులు ఉపనిషత్తులన్నీ ఆవులుగా వచ్చి నిలబడితే దోగ్ధ గోపాల నందన. నందన అన్న శబ్దం కొడుక్కి వేస్తారు సాధారణంగా, కొడుక్కి వేసే శబ్దం నందన. యశోదానందన, దేవకీనందన, అలా ఎవరికి నందనుడైతే వారికి ఆయన నందనుడు అంటే ఆనందమునిచ్చువాడు. గోపాలనందన అంటే తండ్రి శబ్దము చేత చెప్పబడినవాడు కాడు, గోపాలురందరికీ ఆనందమునిచ్చేవాడు. ఎవరా గోపాలురు అంటే ఆయన జన్మించినప్పుడు అంత సౌలభ్యంతో వచ్చింది కృష్ణావతారం. పుట్టినప్పుడు మాత్రం ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి స్థితిలో జన్మించినవాడు కాడు, అందరికీ అందుబాటులో ఉండడానికి ఎంతగా ఆచారనిష్ట తెలియని వాళ్ళు ఉంటారో అటువంటి వారి మధ్య పుట్టాడు. తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు, అంత ఆచారం తెలియనటువంటి గోపాల బాలుర మధ్య జన్మించాడు. అందుకే ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కడికిని జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోదచనుల పాలు త్రవనిరిగి, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవములయందు అందముంది అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ విశేషం గురించి భాగవతంలో పోతన గారు అంటారు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గోపాల బాలుడిగా గోపాల బాలుర మధ్య జన్మించాడు. వాళ్లతో కలిసి ఆడుకున్నాడు, వాళ్లతో కలిసి తిరిగాడు. నిజానికి ఆ వచ్చినటువంటి గోపాలురందరూ కూడా మహర్షులందరూ గోపాల బాలురుగా వచ్చారు. కాబట్టి దోగ్ధ గోపాలనందన, పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ పాలు పిండడానికి దేంట్లోంచి ఆ పాలు వస్తాయో ఆ ఆవులు ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి. ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా, ఉపనిషత్ చెప్పాలన్నా తాను ఒక స్థాయిని చేరుకున్నవాడైతే తప్ప చెప్పడానికి అర్హతని పొందడు. కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు. అసలు ఆ మాటకొస్తే ప్రతిపాదింపబడవలసినటువంటి బ్రహ్మము ఏది ఉన్నదో అది తానే అయ్యున్నవాడు. బ్రహ్మమును ఎరుగుట చేత తాను బ్రహ్మమవుతాడు ఎవరైనా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. కానీ ఆయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి కాడు, ఆయన స్వయముగా బ్రహ్మము, పరమేశ్వరుడు. అటువంటి కృష్ణుడే ఆచార్యుడయ్యాడు. గురువుకి బ్రహ్మమునకు తేడా చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి గురువయ్యాడు. కాబట్టి సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన. ఏ శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో బాగా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ గురువుగా, ఆ పాలు ఉపనిషత్తుల యొక్క పాలు పిండేవాడిగా, అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైన భగవద్గీతని బోధ చేసేటటువంటి వాడిగా ఆయన నిలబడ్డాడు. పార్థో వత్సః. ఆవు పాలివ్వాలి అంటే ఓ దూడ ఒకటి ఉండాలి తప్పకుండా. ఇప్పుడు ఆ దూడ ఏం చేయవలసి ఉంటుంది ఆవు పాలు విడిచిపెట్టడానికి? ఆవు పాలు తయారు చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ చిత్రంగా ఉంటుంది. అది గబగబా తినేస్తుంది. ఈ నూతిగట్టు మీద, చెరువు గట్టు మీద, నదిగట్టు మీద ఉండే పసరిక గబగబా తిని తాను ఒక్క చోట కూర్చుని ఎంత ఆనందంతోటో నెమరవేస్తుంది. కడుపులో ఉన్నదాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నోట్లో ఉన్నదాన్ని బాగా నమిలి మళ్ళీ లోపలికి పంపి ఆ పనికిరాని పచ్చగడ్డిలోంచి పసిపిల్లలు కూడా తాగి బ్రతకడానికి వీలైనటువంటిది, పరమ వృద్ధులైనటువంటి వారు, రోగులు కూడా తాగి బ్రతకగలిగినటువంటి పాలని తయారు చేస్తుంది.
ఇంత గొప్ప పాలు కదా, పంచామృతములలో మొదటిది కదా, ఈ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే అంత మహాత్యం ఉంది కదా, ఈ పాలనివ్వడానికి కారణం, ఏ కారణానికి పాలిస్తుంది? దూడ యొక్క ఆర్తిని చూసి పాలిచ్చేస్తుంది. ఆర్తితో ఉన్న దూడ, అమ్మా నీ వలన తప్ప నా జీవితం ఎలా ఉంది అని ఆర్తి పొందినటువంటి దూడ పరిగెత్తుకుంటూ వచ్చి దాని శిరములు నోట్లో పెట్టుకు చప్పరించి 2 గుద్దులు గుద్దగానే విడిచిపెట్టేస్తుంది పాలు. గురువుగారికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, శిష్యులు ఆర్తితో వచ్చి గురువుగారి 2 పాదములు పట్టుకుని, గురువుగారు మీరు తప్ప నాకెవరు దిక్కు అని అడగగానే చెప్పకుండా ఉండలేక లోపల దాచుకోకుండా చెప్పేస్తాడు గురువుగారు. కాబట్టి ఆవు పాలని విడిచిపెట్టడానికి దూడ ఎలా హేతు అవుతుందో, గురువు జ్ఞానబోధ చెయ్యడానికి ఆర్తి కలిగినటువంటి శిష్యుడు అలా కారణమవుతాడు. కాబట్టి పార్థో వత్సః. ఇప్పుడు పార్థుడు వత్సయై ఆ పాలు రావడానికి కారణమయ్యాడు. ఆవు దూడ అన్ని పాలు తాగదు, అలా త్రాగడానికి అనుమతించరు కూడా. అది పాలు మిగులుస్తుంది. అలా మిగల్చబడినటువంటి పాలు లోకంలో ఎవరెవరు ఆ పాలు కావలసి ఉంటాయో ఆ పాలని ఆ రీతిలో వాడుకుంటారు. ఒకడు త్రాగి బతుకుతాడు, ఒకడు అభిషేకం చేసుకుని తరిస్తాడు, రకరకాలుగా వాడుకుంటారు. అలా సుధీర్భోక్త, ఎవరు ఈ పాలు త్రాగడానికి అర్హులు? సుధీహి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడెవరో, వితండవాదన చెయ్యని వాడెవరో, బ్రహ్మమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగిన వాడెవరో, గురువు యందు గౌరవము కలిగిన వాడెవరో, ఎవరు సనాతన ధర్మమునందు విశ్వాసమున్నవాడో, ఎవడు పెడబుద్ధితో వినే లక్షణం లేనివాడో అటువంటి వాడు ఈ పాలు త్రాగటానికి యోగ్యుడు. కాబట్టి సుధీహి భోక్త. అటువంటి పాలని దుగ్ధం గీతామృతం మహత్, ఈ గీత అనబడేటటువంటి అమృతాన్ని త్రాగవచ్చు. పాల సముద్రాన్ని చిలికితే ఒక అమృతం వచ్చింది, పరమేశ్వరుడి నోటిలోంచి ఒక అమృతం వచ్చింది. వాగ్రూపమైనటువంటి అమృతమే గీత. అందుకే ఆ అమృతం తాగడానికి చాలా కష్టం. గరుత్మంతుడే తీసుకొచ్చి దర్భల మీద పెట్టినా నాగులు తాగలేకపోయాయి. కానీ గీతామృతం తాగడానికి సాధారణంగా అందరూ ఏ అవయవంతో తాగుతారో ఆ అవయవంతో త్రాగక్కర్లేదు, చెవులు దొప్పలు చేసుకుని వినగలిగితే చాలు. ఆ విశ్వాసంతో, ఆ భక్తితో ఎవరు కూర్చుని వింటారో అటువంటి వారందరూ ఈ అమృతాన్ని తాగడానికి అర్హులే. ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వాళ్ళకొక లక్షణం ఉంటుంది. అమృతం తాగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇదే చిట్టచివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. కానీ త్రాగడం అంటూ జరిగినప్పుడు శరీరం ఉంటే కదా తాగాడు, శరీరం లేకుండా త్రాగడం అన్న మాట రాదు. కాబట్టి శరీరంతో ఉన్నాడు కాబట్టి తాగాడు, శరీరంతో ఉన్నాడు కాబట్టి అమృతం తాగాడు, శరీరంతో ఉండి తాగాడు కాబట్టి ఈసారి శరీరం పడవలసిందే. అది ప్రకృతికి సంబంధించిన నియమం. ఈసారి పడడం ఏదుందో అదే చిట్టచివరిసారి పడ్డం. ఇంకొకసారి పడవలసిన అవసరం ఎందుకు ఉండదంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేదు కనుక. అంటే జనన మరణ చక్రము నుండి తప్పుకోవడమే అమృతము. ఆ అమృతము నోటితో తాగుతారు, దానికి అధికారము సిద్ధిస్తే. కానీ అలా అధికారం సిద్ధించి త్రాగారు అన్నవాళ్ళు మనకి కనపడరు. కానీ గీతామృతం తాగడానికి మాత్రం ఎల్లరూ యోగ్యులే. దీని చేత యోగ్యత సుధీహి భోక్త, మంచి బుద్ధి కలిగిన వాడైతే, అటువంటి మంచి నిర్ణయం చేసుకున్నవాడైతే, మనసు మంచిదయ్యుంటే, భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనేటటువంటి చిత్తమాలిన్యము లేకుండా కూర్చోగలిగిన వాడైతే అటువంటి వాడు ఈ అమృతమును త్రాగటానికి అర్హుడు. కాబట్టి భగవద్గీత వింటే ఏమొస్తుంది? భగవద్గీత వింటే కొడుకు ఉద్యోగం వస్తుంది, భగవద్గీత వింటే కూతురికి పెళ్ళి అవుతుంది అని ఫలశ్రుతులు చెప్పకూడదు. భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే అది బ్రహ్మ విద్య కనుక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేస్తుంది. ఇంకా ఇంతకన్నా గొప్పది మనుష్యుడు కోరవలసినది వేరొకటి ఉండదు. కాబట్టి అంత గొప్ప శక్తిని ఈ గీతామృతము ఇవ్వగలదు. అందుకే పెద్దలు గీత గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. గీతతో సమానమైనవి అంటూ ఉంటే లోకంలో ఇంకొక 3 మాత్రమే ఉన్నాయి. అందుకే గంగా, గీత,
గాయత్రి, గోవింద ఈ 4 చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. గీత, గంగాచ, గాయత్రి, గోవిందీతి హృది స్థితే. ఎవరు ఈ 4 గుండెల యందు బాగా ఊంచుకుని నిలబెట్టుకుంటారో, మొదటిది గంగ. గంగని ఇక్కడ పెట్టుకోవడానికి ఏమి ఉండదు, గంగ యందు స్నానం చేయాలి. గంగ యందు స్నానం చేస్తే ఏమవుతుంది? గంగ యందు స్నానం చేస్తే పాపములు నశించిపోతాయి. పాపములు నశించిపోతే మళ్ళీ చేయడా? గంగలోంచి బయటకు వచ్చాక చెయ్యడని నమ్మకం ఏం లేదు. కానీ గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఉత్తర జన్మల యందు కనపడుతుంది. కానీ గీత అనబడేటటువంటి గంగని త్రాగినవాడు ఇప్పుడే ఇక్కడే మోక్షానికి అధికారాన్ని పొందుతాడు. 2, అది పరమేశ్వరుని యొక్క శిరస్సుకి తగిలి కింద పడడం వల్ల అంత శక్తిని పొందింది. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగ హిమవంతుని పెద్ద కూతురిగా పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తాకి హిమాలయ పర్వతాల మీద పడి తాను అనేక మార్గములలో ప్రవహించి త్రిపథగా అయింది కాబట్టి గంగకి శక్తి వచ్చింది. ఈ గంగ సాక్షాత్తుగా పరమేశ్వరుడి నోటిలోంచి ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి ఈ గంగ ఎప్పుడో ఏ జన్మలోనో ఫలితమిచ్చేది కాదు. ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే ఫలితమివ్వగలిగినది గీతామృతమనబడేటటువంటి గంగ. కాబట్టి నిజానికి గంగ కన్నా గీత ఒక పైమెట్టు మీదే నిలబడుతుంది. గీత, గంగాచ, గాయత్రి. గాయత్రి ఉపనయనము చేసుకోవడానికి అధికారమున్న వాళ్ళందరూ గాయత్రి మహామంత్రాన్ని చేస్తారు. గాయత్రి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇక లోకంలో లేదు. అది మంత్రములకన్నిటికీ తల్లి అని పేరు దానికి. అందులో అడిగేది ఒకటే, ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక 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 అని అడుగుతుంటారు త్రిసంధ్యల యందు. కాబట్టి ఆ గాయత్రి బుద్ధిని మరల్చి ఈశ్వరుని యందు పెట్టి తాను తరించేటటువంటి అవకాశాన్ని గాయత్రీ మాత ఇస్తుంది. గోవిందేతి, గోవిందుడు ఆ నామమే గొప్పది. ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏ ఉన్నాయో అవన్నీ బిరుదునామాలుగా వచ్చాయి. గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు, పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం. 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికెన వీల మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే, ఆయన్ని నమ్మకుండా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరీ కాపాడాడు గోవిందనామంతో. అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం. అంత సౌలభ్యంలో ఉన్న అవతారం. అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట. కారణం ఏమిటంటే నేను ఆ నామాన్ని సంపాదించుకున్నది నేనే కష్టపడి 7 రాత్రులు 7 పవళ్ళు పర్వతాన్ని ఎత్తి పట్టుకుని నన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా దాలండో ఎనిదీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్ అంటాడు. మీరు బెంగపెట్టుకోకండి, ఈ కొండ కింద పడదు. సమస్త బ్రహ్మాండం వచ్చి కొండ మీద పడిపోయినా కొండ కింద పడకుండా పట్టుకుంటాను. కాబట్టి రండి రండి అని నమ్మకం లేని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నిలబెట్టి 7 రాత్రులు 7 పగళ్ళు మనుష్యులను, ఆవులను, దూడలను కాసినటువంటి కారణం చేత, కాపాడిన కారణం చేత పరమేశ్వరుడు సంపాదించుకున్నటువంటి నామము గోవిందనామము కాదు. గోవింద అంటే భూమిని కాపాడేవాడు, గోవింద అంటే వాక్కులకు అధిపతి అయినవాడు, గోవింద అంటే వాక్కును విస్తరించగలిగినటువంటి వాడు. వింద అన్న శబ్దానికి అర్థం తంతువుగా సాగడం. దూది పట్టుకుని ఇలా 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 తంతువు కింద తంతువులందు చేలమ విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింతయు ఒప్పు భంగి అంటారు పోతన గారు. పెద్ద పెద్ద దారాల కింద ఒక కండిలోంచి వెడితే దాన్ని తంతు అంటారు. తంతువు కింద విస్తరిల్లి లోపల పరబ్రహ్మము శబ్దము చేత ఆవిష్కరింపబడితే గోవింద అంటారు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నామరూపాత్మకంగా కనపడేటటువంటి జగత్తు కాదని దాని లోపల జీవుడిగా ఉన్నటువంటి బ్రహ్మం ఎవరున్నారో వాడిని గుర్తించడానికి నామరూపాలని ఆధారం చేసుకుని విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు పెరగగలిగిన స్థితికి గోవింద అని పేరు.
కాబట్టి ఆ గోవిందేతి హృదిస్థితే, ఎవరు ఈ నాలుగింటిని గుండెలలో పెట్టుకుంటారో, అంటే సంతతము ఈ నాలుగింటిని స్మరణ చేస్తూ ఉంటారో, అటువంటి వారందరూ కూడా పునర్జన్మ న విద్యతే, ఇక వాళ్ళు మళ్ళీ వేరొక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరము ఉండదు. వాళ్ళు ఈ శరీరమే ఆఖరిసారి పడిపోవడం తప్ప వీరొకసారి శరీరము పడవలసిన అవసరం ఉండదంటే అసలు పుట్టనే పుట్టరు. అంత గొప్పవి ఈ నాలుగు. అంత గొప్పవైనటువంటి నాలుగులో ఒకటి గీత. ఈ గీత ఆవిర్భవించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఆవిర్భవించింది. మీకు తెలుసు, మహాభారతంలో ఎంత కాదు 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 అని పక్కకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనమే రాక్షస సంహారము కనుక, ధర్మమును నిలబెట్టడం కనుక కురుక్షేత్రంలో కురుపాండవులు కలుసుకోవడం యుద్ధం కోసం అనివార్యమైంది. తీరా ఇద్దరూ వచ్చి కలుసుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి. ధర్మరాజు గారు పెద్దలకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు. అంతవరకు అందులో ధర్మదోషమేం లేదు. వాళ్ళు కలుసుకున్నది కూడా ఎక్కడ అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలుసుకున్నారు. వ్యాస భగవానుడు గీతామృతాన్ని ప్రారంభం చేస్తూనే ధర్మశబ్దంతో ప్రారంభం చేస్తాడు. ధర్మ అంటే పట్టుకోవలసినది, పట్టుకోవడంలో వైక్లభ్యం వస్తే మిమ్మల్ని రక్షించనిది అని గుర్తు. నేను ఒక కుక్క నా మీదకి వస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కర్రని నేను జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు నేను కుక్కని చూసి వణికిపోవడంలో నా చేతి కర్ర జారిపోయింది అనుకోండి, అప్పుడు ఇక ఆ కర్ర నన్ను రక్షించదు. నేను పట్టుకుని ఉన్నంత కాలమే నన్ను రక్షిస్తుంది తప్ప పట్టుకోనికుండా ఉన్నది రక్షించేది కాకుండా పోయేది ఏది ఉంటుందో దానికి ధర్మం అని పేరు. అందుకే నేను తరచు మనవి చేస్తుంటాను, అమరకోశం ధర్మము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తే ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది. ఉపన్యాసాలు చెప్పడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే, పుస్తకాల్లో చదువుకోవడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే. అందుకే కఠినమైన నేను మాట చెప్తూ ఉంటాను, ఉపన్యాసాలకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళడం కాదు ధర్మం అంటే, బొట్టు పెట్టుకోవడం ధర్మము అని చెప్తుంటాను. కాబట్టి ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం, తాను అనుష్ఠించనిది తనని రక్షించదు. మీకెంత తెలుసు అన్నది మిమ్మల్ని ఎప్పుడూ రక్షించదు. వేదము ఏది చెప్పిందో అది మీరు పట్టుకోగలరా? ఎవరేది చెప్పారన్నది ప్రమాణము కాదు. నేను ఒకటి చెప్పచ్చు, ప్రమాణం కాదు. ఎంతటి మహాత్ముడైనా కావచ్చు, ఆయన చేసింది ప్రమాణం కాదు, ఆయన చెప్పింది ప్రమాణం కాదు. ఎక్కడి వరకు ప్రమాణం? వేదము చెప్పిన దానితో అంగీకరించి మాట్లాడితే అంతవరకే ప్రమాణం. వేదము చెప్పిన దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే ఎక్కడ వరకు వేదాన్ని అంగీకరించి మాట్లాడాడో అక్కడ వరకు ప్రమాణవాక్కు మాట్లాడాడని, వేద వ్యతిరేకమైన మాట్లాడినదంతా కూడా దుస్తర్కం చేశాడని అంటారు. దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కము చెయ్యవద్దు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. వేదము దేనిని ప్రమాణంగా మాట్లాడిందో దాన్ని ప్రమాణంగా మాట్లాడాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మాట్లాడడానికి వీల్లేదు. వేదము ఏది చెప్పిందో దాన్ని అందుకోవడమే నీ ప్రయోజనం. అలా అందుకోలేకపోతే అది వ్యక్తిగా నీ బలహీనత ఏమో కానీ వేదం చెప్పినది ఎలా కుదురుతుందండి అన్న మాట మాట్లాడడానికి మాత్రం నీకు అధికారం లేదు. నేను నిత్యాగ్నిహోత్రం చెయ్యకపోతే నేను చెయ్యలేకపోవడం నా తప్పని చెప్పాలి. అంతేగాని నిత్యాగ్నిహోత్రం ఎక్కడ కుదురుతుందండి అన్న మాట నేను వాడడాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించదు. నీ తప్పు నువ్వు అంగీకరించాలి. అంతేగాని వేద ప్రమాణము యొక్క సాధ్యాసాధ్యములను విచారణ చేసే అధికారము నీకు లేదు. ధర్మం అంటే ఒక్కటే లోకంలో. ధర్మమనగా ఎవరు చెప్పినది ధర్మము కాదు, వేదం ఏది చెప్పిందో అదొక్కటే ధర్మము. వ్యాస హృదయమంతా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. వ్యాసుడి యొక్క ఎంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయం అంతా, వ్యాసుని యొక్క హృదయమంతా ధర్మమే. ధర్మం ధర్మం ధర్మం. దానికోసమే ఆయన 18 పురాణములను ఇచ్చాడు, 4 వేదములను విభాగం చేశాడు, బ్రహ్మసూత్రములను ఇచ్చాడు. ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి, ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది.
ధర్మం ఒక్కటే మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలదు. ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని అధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు. అది కుదిరేటటువంటి విషయం కాదు. పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు, కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను తరించలేడు. కాబట్టి ధర్మమే ప్రాతిపదిక. అందుకే ప్రారంభమే మంగళవాచకంగా దీన్ని తీసుకున్నారు వ్యాసుల వారంటే ధర్మశబ్దాన్ని తీసుకున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఆ కురుపాండవులు ఇద్దరూ కూడా కలుసుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి. ఎవరి ధర్మం వారిది. లోకంలో ధర్మరాజు గారు ఎదురుగుండా కనపడినటువంటి పెద్దవాడు, వంశకర్త, మహానుభావుడు భీష్ముడు. భీష్మ ద్రోణాది మహాపురుషులకు నమస్కారం చేయడం కోసమని ధర్మరాజు గారు వెళ్ళారు. అర్జునుడు ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టబడినటువంటి రథంలో నిలబడి ఉన్నాడు. కృష్ణ భగవానుడు అన్నాడు, అర్జున చూడొక్కసారి ఇరుపక్షములలో మోహరించిన సైన్యాన్ని చూడు. ఎందుచేత అర్జునుడే ప్రధానంగా రాక్షస సంహారము అంటే రాక్షసులే కురువీరుల వైపు ఉన్నారు, లేదా కురువీరులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని సంహరించాలి. అందుకే అతనికి అంత శస్త్రాస్త్ర సంపదనంతటిని ఇప్పించాడు కృష్ణ పరమాత్మ. చూడవయా, ఒక్కసారి వాళ్ళతో యుద్ధం చేయాలి నువ్వు. అడుగో భీష్ముడు, అడుగో ద్రోణుడు, అడుగో కృపుడు, అడుగో శల్యుడు, అడుగో అశ్వత్థామ, అడుగో దుర్యోధనుడు, వరుసగా అందరినీ చూపించాడు. నిలబడినవాడు నిలబడినట్టు వెంటనే అర్జునుడు ఒక మాట అన్నాడు. అందుకనది అర్జున విషాద యోగమైంది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కింనో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి వైక్లభ్యంతో అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. ఆయనకి కూడని ధర్మాన్ని ఆయన మాట్లాడాడు. ఆయన అన్నాడు, నకాంక్షే విజయం కృష్ణ. ఏమొస్తుంది ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే? విజయం వస్తుంది. విజయం వస్తే ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే ఏమొస్తుంది? ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు. కానీ ఏమైపోతుంది? నా గురువు మరణిస్తాడు, మా తాతగారు మరణిస్తారు, నా అన్నదమ్ములు మరణిస్తారు, నా బంధువులందరూ చచ్చిపోతారు. ఇంతమంది చచ్చిపోయినటువంటి నెత్తుటి కూడు మిగులుతుంది. ఇప్పుడు ఈ నెత్తుటి కూడిని నేను తినవలసి వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది భగవద్గీత ఆవిర్భావాన్ని. ఆయన వైరాగ్యమును పొందుతున్నాడు. చిచ్చి ఇవన్నీ ఏమిటంటున్నాడు. ఆయన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ చంపడం ఎందుకని? కానీ ఆ ధర్మంలో వైక్లభ్యం ఉంది, అది దిద్దాలి ఇప్పుడు కృష్ణ పరమాత్మ. వీళ్ళందరినీ చంపడం ఏమిటి? వీళ్ళందరినీ చంపేస్తే ఏమొస్తుంది? నాకేం మిగలదు. అందరినీ చంపేసిన వాడు అర్జునుడు అన్న పేరు వస్తుంది. ఇంతమందిని చంపేసి నేను రాజ్య పరిపాలన మొదలు పెడితే నిన్నటి వరకు నా కంటి ముందు ఉన్నటువంటి తాతలు, తండ్రులు, గురువులు, బంధువులు, స్నేహితులు ఇంతమంది మరణించిన తరువాత నేనొక్కడిని మిగిలితే నేను పొందేటటువంటి సంతోషం ఏమిటి? కాబట్టి నాకొద్దు ఈ యుద్ధము వద్దు, ఈ విజయము వద్దు, ఈ రాజ్యము వద్దు. ఇప్పుడు ఆయన ఎంత భయవిహ్వలుడైపోయాడంటే అంతటి మహావీరుడైనటువంటి అర్జునుడి చేతులు వణికిపోయాయి. వణికిపోవడంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి కింద పడిపోయాడు. కింద పడిపోతే తాను ఎలా నిలబడ్డాడో అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టే నీరసం ఆవహించేసి చతికిల పడిపోయాడు. నీరసం ఆవహించి చతికిల పడిపోయాడు అంటే ఆయన శరీరంలో ఇప్పుడు ఏదో ఆరోగ్యపరమైన సమస్య తలెత్తలేదు. ఆయనకి శరీరంలో ఎంత ఆరోగ్యం ఉండాలో అంత ఆరోగ్యము ఉంది, ఎంత బలం ఉండాలో అంత బలము ఉంది. కానీ శరీరమునందుండవలసినటువంటి బలాన్ని, శరీరమునందు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఏది పాడు చేసేసింది అంటే బలహీనపడిపోయినటువంటి మనస్సు పాడు చేసేసింది. ఇది చాలా గొప్ప విషయం. మీరు ఎంత బలవంతులు అన్నది కాదు, మీ మనస్సు ఎంత జవంతో ఉన్నది అన్నది ప్రధానం. మనస్సుకి జవం లేనివాడు శరీరంతో ఎంత బలం ఉండనివ్వండి ఉపకారం చేయలేడు. ఎందుచేత అంటే మనస్సు భయానికి కానీ శంకకి కానీ లోనైపోయింది అనుకోండి,
తాను ఆత్మరక్షణలోకి పడిపోయి ఒక రకమైనటువంటి భయానికి లోనవుతాడు. భయానికి మారుపేరే శాస్త్రంలో మృత్యు సమయమునందు ఎలా ఆలోచనలు పొసగవో భయవిహ్వలుడైనటువంటి వ్యక్తికి కూడా సరి అయిన ఆలోచన విధానం రాదు. కాబట్టి ఇప్పుడు అంత భయపడిపోయినటువంటి అర్జునుడు అన్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు ఒక బాణం వేసో ఓ కత్తి పెట్టో నన్ను చంపేస్తే చచ్చిపోతాను. చచ్చిపోతే ఏమవుతుంది? నేను చనిపోతే చనిపోయాను, కానీ నా వారందరూ బ్రతుకుతారు. ఇది పైకి చూడ్డానికి చాలా ధర్మంలా కనపడుతుంది చూసుకోండి. నిజంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి, ఎంత అహింస మాట్లాడాడు. యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యం వద్దు ఏ విజయం వద్దు అన్నాడు. ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు, ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది. నిజంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి, ఎంత అహింస మాట్లాడాడు. యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యం వద్దు ఏ విజయం వద్దు అన్నాడు. ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు, ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు. నేను వీళ్ళందరినీ చంపేస్తే ఇక లోకంలో నా బంధువులన్న వాళ్ళు మగవాళ్ళు ఎవరు మిగలరు, అప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు. అప్పుడు వీళ్ళందరూ నరకంలోనో స్వర్గంలోనో ఉన్నారనుకోండి, ఏడాదికోసారి తద్దినం పెట్టాలి కదా. తద్దినం పెట్టినప్పుడు నీళ్లు విడిచిపెట్టాలి. అప్పుడు వీళ్ళకి నీళ్లు విడిచిపెట్టడానికి ఉత్తరాధికారులేరి నేను చంపేస్తున్నాను కదా, కొడుకులతో సహా చంపేస్తున్నాను. చంపేస్తే ఇంకా తద్దినం పెట్టడానికి మనుషులు లేరు. లేకపోతే ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా, వాళ్ళకి పిండ ఉదక క్రియలు ఉండవు. అంటే పిండం పెట్టేవాడు ఉండడు, నీళ్లు విడిచిపెట్టేవాడు ఉండడు. లుప్త పిండోదక క్రియా, ఈ రెండూ లేకపోవడం వల్ల పతంతి పితరో హ్యేషాం, పైలోకానికి వెళ్ళినటువంటి నా పితృదేవతలు మళ్ళీ కింద పడిపోతారు. పైగా ఎప్పుడైతే పురుషుల యొక్క రక్షణ లేదో వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ భార్యలందరినీ పరజాతుల వాళ్ళు వచ్చి భార్యలుగా స్వీకరిస్తారు. ఇప్పుడు వాళ్ళ వలన సంతానం వీళ్ళకి కలుగుతుంది. క్షేత్రములు మిగిలిపోయి బీజములు లేవు. కాబట్టి ఇప్పుడు కుల సంకరం ఏర్పడుతుంది, వర్ణ సంకరం ఏర్పడుతుంది, జాతులన్నీ కూడా కలగాపలగం అయిపోతాయి. ఇటువంటి ఆధార్మికమైనటువంటి వ్యవస్థ ఏర్పడడానికి నేను యుద్ధం చేయడం అవుతుంది. కాబట్టి కృష్ణ నేను యుద్ధం చెయ్య. మీకు ఇది పైకి చూడడానికి ఎలా ఉంటుందంటే, అయ్య బాబోయ్ అర్జునుడు ఎంత శక్తివంతంగా మాట్లాడాడు, ఎంత గొప్పగా మాట్లాడాడు మహానుభావుడు, ఎంత చక్కటి మాటలు మాట్లాడాడు. నిజంగా అర్జునుడు చెప్పిన మాట కృష్ణుడు విని అర్జునుడిని వెంటనే రథం ఇచ్చి వెనక్కి పంపించేసి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరగకపోతే అంత నెత్తురు వరదలై పారదుగా, అంతమంది చచ్చిపోరుగా, ప్రశాంతంగా ఉంటుందిగా. మరి ఎందుకు కృష్ణ పరమాత్మ అంతగా పట్టుపట్టి మరీ కురుక్షేత్ర యుద్ధం చేయించినట్టు, ఎందుకంత బోధ చేసినట్లు, ఆయన ఎందుకు మాట్లాడినట్లు? అర్జునుడు మాట్లాడిన దాంట్లో వచ్చిన నష్టం ఏమిటి ఆయన మాట్లాడిన తప్పు అని మనకు అనిపిస్తుంది. అర్జునునికి కలిగినటువంటి విషాదము యోగమైంది భగవద్గీతలో. అందుకే అర్జున విషాద యోగము అని పిలిచారు. యోగ అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు, యోగ కర్మసు కౌశలం. కర్మసు కౌశలం అంటే చేయవలసినటువంటి పనిని కౌశలముతో, అంటే శాస్త్రవిహితముగా, ప్రతిఫలాపేక్షారహితముగా, కర్తవ్యతా బుద్ధితో చేసినటువంటి వాడెవడో వాడు కౌశలముతో చేసినవాడు. తాను చెయ్యవలసినది ఒకటి ఉంటుంది లోకంలో, శాస్త్రము చేత విధింపబడినది. శాస్త్రము ఏది చెయ్యాలని విధించిందో అది చెయ్యడమే తన యొక్క కర్తవ్యము. అలా కాకుండా నెత్తికొత్తికున్నది ఏదుందో అది బాధ్యత. బాధ్యత కుంగ తీసేస్తుంది మనిషిని, కర్తవ్యం మెట్లెక్కిస్తుంది. కాబట్టి తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి. క్షత్రియుడిని అంతఃపురాలు ఇచ్చారు, రాజభోగాలు ఇచ్చారు, పరిపాలన చెయ్యమని ఇచ్చారు. దేని కొరకు? క్షత్రియుడు మంచం మీద చచ్చిపోవడం అత్యంత హేయమైన విషయంగా చూసింది శాస్త్రం. ఆనాటికి ఉన్నటువంటి వ్యవస్థ అటువంటిది. ఆయన 10 మందిని రక్షించాలి. అందుకే తనకి వైరం ఉందా లేదా అనవసరం, తనకి వైరం ఉన్నా లేకపోయినా
తాను మాత్రం అమాయకులను పీడించేటటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం యుద్ధభూమికి వెళ్ళి అలా అమాయకుల్ని పాడు చేసేటటువంటి వాళ్లతో చేసేటటువంటి యుద్ధంలో తాను శరీరం విడిచిపెట్టినా తాను స్వర్గానికి వెడతాడు తప్ప తనకి అక్కర్లేని ధర్మం నెత్తి మీద వేసుకుని తన కర్తవ్యాన్ని తాను విస్మరిస్తే, తాను ప్రశాంతంగా శాంతి బోధ చేస్తూ తాను మరణిస్తే, లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నటువంటి రాక్షస శక్తుల్ని దునుమాడవలసినటువంటి వాడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా అక్కరలేని కర్తవ్యాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుని ఆ కర్తవ్య నిర్వహణ చేత తాను శరీరం విడిచిపెడితే అటువంటి వాడు అధమలోకాలకు వెళ్ళిపోతాడు, అధమ ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడొచ్చిందంటే, ధర్మము అన్నదాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు. చంపడం తప్పు, అందులో సందేహం లేదు. భూతదయ అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం, నిష్కారణంగా చంపకూడదు. కానీ ధర్మమును నిలబెట్టడం కోసం ధర్మాన్నే పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం క్షత్రియుడిది. అసలు తాను చెయ్యవలసిన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తాను అక్కర్లేని ధర్మాన్ని ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇక్కడ వచ్చింది సమస్య అంతా. అక్కరలేని వైరాగ్యాన్ని నెత్తి మీద పెట్టుకుని అక్కరలేని విషయాన్ని తాను అన్వయం చేసుకుని తాను చెయ్యవలసిన అవసరం లేని పని తాను చేస్తానని, తాను చెయ్యవలసిన పనిని తాను చెయ్యనని భీష్మించుకోవడం చేత తాను పాడవడమే కాకుండా ఇప్పుడు లోకంలో అధర్మం నిలబడకుండా చెయ్యవలసిన వాడు అలా చెయ్యకపోతే అధర్మము విచ్చలవిడిగా పెరిగిపోతుంది. కనుక తద్దోషము అర్జునుడికి రాకుండా మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం విషయంలో అతను ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటుని దిద్దవలసి ఉంటుంది. అది అడ్డుపెట్టి మాట్లాడుతున్నది అర్జునుణ్ణి. కానీ అసలు మన ధర్మం ఏమిటి, మనం ఏం చెయ్యాలి, మనం ఎందుకు పాడవుతుంటాం, మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు పునర్జన్మ కలుగుతూ ఉంటుంది, ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాడికి కృష్ణుడు చేసినటువంటి భగవద్గీత బోధని వినడం తప్ప, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం తప్ప తప్పించుకోవడానికి పునర్జన్మని వేరొక మార్గం మాత్రం ఉండదు. అందుకే ఆనాడు అర్జునుడికి చెప్పడం అన్నది మిష. కానీ మనం కూడా అందరము అటువంటి కురుక్షేత్రంలోనే నిలబడతాం. మనందరికీ కూడా ధర్మం విషయంలో మీమాంస, ధర్మం విషయంలో అనుమానం, ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెయ్యకూడదో తెలియదు. చెయ్యకూడనివన్నీ తాను ఎత్తుకుంటాడు, అసలు తాను చెయ్యవలసింది తాను చెయ్యడు. ఎలా తరిస్తాడు? తాను తరించలేడు దానివల్ల. అందుకని నీవేది చెయ్యాలో తెలుసుకుని నువ్వు అది చెయ్యడంలో నువ్వు నైపుణ్యాన్ని సాధించాలంటే, అటువంటి కౌశలమును నువ్వు పొందాలంటే, ఆ కౌశలము చేత నువ్వు యోగమును పొందాలంటే అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. అనేకముగా ఉన్నవి ఒక్కటిగా మారి ఆ ఒక్కటిగా నువ్వు నిలబడి ఒకటి యందు ప్రవేశించి ఒకటిగా అనుభవాన్ని పొంది రెండవది లేదు కనుక భయాన్ని పొందకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సాక్షి మాత్రపు శక్తిని నువ్వు పెంపొందించుకొనగలిగితే దానికి యోగమని పేరు. ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి కష్టం ఏదుందో దానికి జవాబు చెప్పాలి. చిత్రం ఏమిటంటే 1వ అధ్యాయం మొత్తం మీద అర్జున విషాద యోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడా మాట్లాడలేదు. ఎందుచేత అంటే ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో, ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో, ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో వాణ్ణి ముందు తనకున్న అయోమయం అంతా మాట్లాడినివ్వాలి. అందుకని ముందే నోరు నొక్కేశారనుకోండి, అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు. అందుకని ముందు మాట్లాడినివ్వాలి. ఎంత మాట్లాడతాడో అంతా మాట్లాడనిచ్చి అప్పుడు తాను మాట్లాడాలి ఆచార్యుడు. అందుకే 2వ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నోరు విప్పలేదు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెడతాం. డాక్టర్ గారి దగ్గరికి వెడితే డాక్టర్ గారు మనకున్నటువంటి అనారోగ్యాన్ని అడుగుతాడు. మనకేం తెలుసు అంటే దేని మూలంగా రోగం వచ్చిందో మనకి తెలియదు, వచ్చిన రోగం వల్ల మనం పడుతున్న బాధ ఒకటే మనకి తెలుసు. మనమేం చెప్పగలం? మన బాధ ఒకటే చెప్పగలం డాక్టర్ గారికి. ఏమిటో డాక్టర్ గారు సాయంకాలం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుందండి, పొద్దున్న తిన్నది జీర్ణం అవుతుంది, రాత్రి 7 గంటలు 6 దాటిందంటే ఇంకా ఒళ్ళు వేడెక్కుతుంది, ఏది తిన్నా జీర్ణం అవ్వదు సరికదా, వాంతి అయిపోతుందండి, రాత్రిపూటే ఉంటుంది,
వీడు బాధ ఒకటే చెప్తూ ఉంటాడు. వింటూ డాక్టర్ గారు ఏం ఆలోచిస్తాడంటే, వీడికి సాయంకాలం ఆరయ్యేటప్పటికి జ్వరాన్ని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగ జీవి ఏది ప్రవేశించి ఉంటుంది, దాని వలన వీడిలో ఏ రకమైనటువంటి జ్వరం ప్రకోపించి వీడికి జీర్ణం కాకుండా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మందు దేనికి వెయ్యాలంటే మూలానికి వెయ్యాలి. ఏ సూక్ష్మక్రిమి శరీరంలో ప్రవేశించడం చేత అతనికి సాయంకాలం జ్వరం వచ్చి తిన్న పదార్థం జీర్ణం కాకుండా వాంతవుతోందో ఆ సూక్ష్మక్రిమి మీద అతను ఔషధాన్ని ఇవ్వాలి. అంతేకాని వాంతి అయిపోకుండా ఏం చేయాలో లవంగమొగ్గ నవలాలో ఏలక్కాయ నవలాలో చెప్పడానికి అతని భార్యే చాలు, పక్కింట్లో ఉన్న వాళ్ళే చాలు, డాక్టర్ గారు అక్కర్లేదు దానికి. డాక్టర్ గారు చెప్పవలసింది మూలాన్ని ఛేదించాలి. అర్జునుడు మాట్లాడితే అర్జునుడు మాట్లాడిన మాటల వెనక ఛేదింపబడవలసినటువంటి మూలాల్ని కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు. ఇది అందుకే భవద్భీషిణి అయింది. గీతకి భవద్భీషిణి అని పేరు ఉండడానికి కారణం అదే. సంసారము అంటేనే అయోమయం, సంసారం అంటేనే రాగద్వేషములు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే సంసారమునకు మారు పేరే రాగద్వేషములు. రాగము ద్వేషము ఈ రెండు ఎప్పుడు ఉంటాయి? ఇంకొకడు ఉంటే కదండి. ఇప్పుడు నాకన్నా ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను వాడిని ప్రేమిస్తే రాగం, నాకు వాడి మీద సంతోషంగా ఉండి వాడిని నేను అభిమానిస్తే నాకు వాడి మీద రాగం ఉన్నది. నేను వాడి మీద కోపం పెట్టుకుంటే నాకు ద్వేషం ఉన్నది. అసలు రెండవది లేదు ప్రపంచంలో, ఒక్కటే ఉన్నది. రాగమునకు కానీ ద్వేషమునకు కానీ ఏమైనా కారణం ఉందా? ఇంకో వస్తువు లేదు, ఉన్నదొక్కటే, పరబ్రహ్మం ఒక్కటే ఉంది. ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మము ఎలా ఉన్నది? ఇన్నిగా కనపడుతున్నా కాదురా, ఇన్ని యథార్థమునకు ఉన్నదొక్కటే. అన్ని నగలుగా కనపడుతున్నా ఉన్నదొక్క బంగారమైనట్టు, అనేక కుండలుగా కనపడుతున్నా ఉన్నదొక్క మన్నైనట్టు, అనేక కడవలలో పోసిన ఉన్నది ఆ ఆవు పాలైనట్టు, అనేకమైన ఆవులున్నా అన్నిటి యొక్క పాలలో ఉన్న ధర్మము ఒక్కటైనట్టు, మనకి ఉన్నది ఒక్కటే పదార్థము అని తెలిసిందనుకోండి, ఇప్పుడు ప్రేమించడానికి లేదు, ద్వేషించడానికి లేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడికి రాగము పుట్టింది, ద్వేషము పుట్టింది. ద్వేషం ఎవరి మీద పుట్టిందంటే తన మీదే పుట్టింది. అయ్యో నేను వీళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తే ఇదిగో వీళ్ళందరూ పాడైపోతారు, వీళ్ళందరూ పాడైపోతారు, వాళ్ళ మీద ఒక పిచ్చి రాగం పట్టుకుంది, వాళ్ళ మీద ఒక పిచ్చి ప్రేమ, అర్థం లేని ప్రేమ పట్టుకుంది, కాబట్టి నేను వీళ్ళని చంపను. ఈ రాగద్వేషములనేటటువంటివి ఏర్పడడానికి కారణము రెండవ వస్తువు ఉండడం. ఇప్పుడు ఈ రెండవ వస్తువు ఉన్నది అనేటటువంటిది ఏదో, దానినే మోహము అని పిలుస్తారు శాస్త్రంలో. అజ్ఞానావస్థ, అవిద్య, దాని చేత వచ్చినటువంటి అయోమయావస్థ. ఈ అయోమయం పోవాలి అంటే గురుబోధ వినా మార్గం ఉండదు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు గురువుగా నిలబడి మాట్లాడాలి. అందుకు ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడితే ఏమవుతుంది? అర్జునుడికి ఏ మోహము తనకున్నదని తనకి తెలియదో అది పోయిందని తెలుస్తుంది. తనకి ఉన్నప్పుడు ఇది ఉంది, అందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని తెలియదు. పోయి మళ్ళీ తనకి ధర్మం తెలిసిపోయాక తనకేం పోయిందో తెలుస్తుంది. అందుకే గీత అంతా అయిపోయిన తర్వాత నీకేమర్థమైంది అని అడిగాడు. నాకు భగవద్గీత అర్థమైందని చెప్పలేదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నేను ఏ మోహము, ఏ అజ్ఞానము, ఏ అవిద్య నన్ను పట్టుకుందో అది పోయింది. నాకు ఏది ఇంత పూర్వం తెలిసి ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి వచ్చింది. అంటే జ్ఞానము మీద కమ్ముకున్నటువంటి మేఘములు ఎగిరిపోయి ఈ స్థితి మళ్ళీ నువ్వు బోధించడం చేత నాకు కుదిరింది. అందుకని ఇప్పుడు అర్జునుడు అవధి లేనటువంటి అజ్ఞానంతో మాట్లాడేశాడు. మాట్లాడి 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 తనే పెంచేసుకున్నటువంటి బెంగ ఇదంతా. ఇది చాలా చిత్రమైనటువంటి లక్షణం. సాగిపోయినంత కాలం బాగుంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చేందనుకోండి, ఆ సమస్య వచ్చేటప్పటికీ తానుగా నిలబడి కర్మఫలాన్ని అనుభవించేసేయగలిగినటువంటి శక్తి అందరి యందు ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. చాలా చాలా కష్టం.
అక్కడికి వచ్చేటప్పటికి గిజగిజగిజలాడిపోయి ఖచ్చితంగా ద్వైతీభావంలోకి వెళ్ళిపోతాడు. వాడు నేను రెండు భావాలు వస్తాయి. అభిమానము చేత కానీ ద్వేషము చేత కానీ వచ్చేస్తుంది అది. ఈ వచ్చినప్పుడు మాట్లాడటమే చాలా కష్టం. అక్కడ ఆ భావనల నుంచి శిష్యుణ్ణి పైకెత్తి స్వధర్మం దగ్గర నిలబెట్టాలి. మళ్ళీ ఏది ధర్మమో దాని యందు నిలబెట్టాలి. అది నిలబెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నిలబెట్టడంలో ఒక్క అర్జునుడు కాదు అలా నిలబడేది. గీత చదువుకుంటున్న వాళ్ళందరూ అటువంటి ధర్మక్షేత్రంలో, అటువంటి కురుక్షేత్రంలో నిలబడ్డవాళ్ళే. మనం అందరం కూడా రాగము ద్వేషము ప్రతి క్షణం. చిత్రం ఏమిటంటే రాగము శాశ్వతముగాను ఉండదు, ద్వేషము శాశ్వతముగాను ఉండదు. ఒకప్పుడు మీరు అపారమైన రాగముతో ఉన్న వ్యక్తి మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి, మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి మీరు అపారముగా ప్రేమించే వ్యక్తి మారిపోతుంటుంది. ఇప్పుడు రాగము ద్వేషము మారడానికి వ్యక్తియా కారణము, మనస్సా కారణము? ఏది తనకి అనుకూలమో అది జరగకపోవడం చేత ద్వేషం వచ్చింది, ఏది తనకి అనుకూలము కాదో అది జరగడం వల్ల ద్వేషం వచ్చింది. ఇప్పుడు ఈ రాగద్వేషములు రెండూ పోవడానికి అవిద్య పోవాలి. ఈ అవిద్య పోవాలి అంటే అది గురువుగారు మాట్లాడితే తప్ప శిష్యుడికి పోదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే అవిద్యలో విడుతున్నవాడు విశేషమైన చిత్తభ్రాంతికి, చిత్తమాలిన్యానికి, భయానికి లోనైపోతాడు. ఈ భయానికి అంతుండదు. ఇంకా ఎంత భయంతోటో వెర్రిముర్రి ఆలోచనలు అన్నీ పెరిగిపోతుంటాయి. ఈ పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది అర్జునుడి విషయంలో ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే, అదిగో పైనుంచి పితృదేవతలు పడిపోతారు, వాళ్ళకి పిండాలుండవు, ఉదక క్రియలుండవు. ఆ తరువాతి కాలంలో వాళ్ళ భార్యల యందు జన్మించేటటువంటి సంతానం అంతా కూడా కులసంకరం అయిపోతుంది. ఇంతమందిని చంపేసి నాకెందుకు ఈ నెత్తుటికూడు, ఎన్నిన్ని పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు, అక్కర్లేనివన్నీ మాట్లాడేస్తున్నాడు. మాట్లాడనిచ్చాడు, బాగా మాట్లాడనిచ్చాడు. ఇంత అర్జునుడు ఏమైపోయాడో తెలుసా అండి? ఇంతమంది శత్రువుల్ని అస్త్రప్రయోగం చేసి చంపగలిగినటువంటి అర్జునుడు తన మనసు తనకి బరువు అయిపోతే, తన చిత్తము మలినమైపోతే, తాను పెంచుకున్న భయానికి తాను వశుడైపోతే, తాను గాంధీవం వదిలేసి కూలబడిపోయి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి బావా బావా అని పిలిచేటటువంటి వాడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట అన్నాడు. నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు. మాం త్వం ప్రపన్నః, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను. నువ్వు ఏం చేయాలో తెలుసా? శిష్యుడనైన నన్ను ఉద్ధరించాలి. నాకు మార్గం తెలియట్లేదు. ఇదే అతను చేసిన చాలా మంచి పని. ఏమైనా ఉంటే అర్జునుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేసినటువంటి ఈ పని వల్ల భగవద్గీత పుడుతోంది. ఈ పని వల్ల గీతామృతం వస్తోంది. ఈ పని వల్ల వచ్చినటువంటి గీతామృతం కాలంతో, దేశంతో సంబంధం లేకుండా మానవాళిని తరింపచేస్తూనే ఉంది. మాట్లాడి ఇంకా నేను మాట్లాడనయా, మాట్లాడిన కొద్దీ భయం ఎక్కువైపోతోంది. ఇంకా భయం వైపుకే పెడుతున్నాయి కానీ ఆలోచనలు. నేను బయటికి రాగలనన్న ఆలోచన అసలు నాకు రావట్లేదు. కాబట్టి మీరు వినా నాకు శరణ్యము లేదు. గురువుగారి కాళ్ళ మీద పడిపోయి నేను ప్రపన్నుడను అంటే నేను శరణాగతి చేస్తున్నాను, మీరు నన్ను స్వీకరించి నా యొక్క బాధనంతటినీ పోగొట్టండి. ఇప్పుడు అసలు నేనేం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎవరు? యుద్ధం చేస్తానని వచ్చినవాడు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో యుద్ధం చేస్తాను కౌరవుల్ని సంహరిస్తానని పెద్ద తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని పాశుపతాస్త్రం పొందినవాడు, అంతమంది దేవతల దగ్గర అన్ని అస్త్రాలు పొందినవాడు, అంతమంది గురువుల్ని సేవించినవాడు, ఎప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందా కౌరవుల్ని మట్టు పెడదామని ఎదురు చూచినవాడు, ఇవాళ ఆశ్చర్యంగా యుద్ధం చేయడం మాట దేవుడిని కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి, కృష్ణ నీవు తప్ప నాకు దిక్కెవరు, కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడుతూనే ప్రారంభం ఏమన్నా తెలుసా అండి? ఆయన మాటలకున్నటువంటి గమ్మత్తు ఏమిటంటే ఆయన మాట మొదలు అదే, భగవద్గీతలో ఆయన మాట చివర అదే. ఆయన అసోత్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసు నగతాసూంశ్చ నానుసూచంతి పండితాః అశోచ్య నన్వశోచస్త్వం అంటూ ప్రారంభం చేశాడు. ఏడవవద్దు, శోకము వద్దు. అసలు ఈ దిక్కుమాలిన ఏడుపన్నది మొదట మాని. భగవద్గీత వింటే వచ్చేది ఏమిటి? ఏడవడం పోతుంది. భగవద్గీత ప్రారంభంలో కృష్ణ పరమాత్మ ఏ శ్లోకంతో ప్రారంభం చేశారో అదే శ్లోకంలో ఉన్న అదే తాత్పర్యంతో, అదే ధర్మంతో, అదే మాటతో భగవద్గీత పూర్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏడవవద్దు, శోకించవద్దు. అసలు శోకము తప్పు. శోకమన్న మాటకు అర్థం లేదు. శోకించడానికి కారణము లేదు. దేనికి శోకిస్తావు? దేనికి ఏడుస్తున్నావు నువ్వు? అసలు నువ్వు ఏడవడానికి కారణం ఏమిటి? పైగా ఏడిచేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? అశోచ్యానంద్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. వాత పెట్టి మాట్లాడాడు. ఒక గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. 4 పుస్తకాలు జరిగితే మాట్లాడడం అనుకుంటున్నావా? లేకపోతే ఏదో నీ బుద్ధికి తోచింది మాట్లాడడం అనుకుంటున్నావా? ఏమిటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ధర్మం అంటున్నావు, యుద్ధం చేయనంటున్నావు, నేను చంపేస్తానంటున్నావు, నేను చంపేస్తే వీళ్ళు చచ్చిపోతారంటున్నావు, పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియా అంటున్నావు, ఉత్తరగతుల గురించి మాట్లాడుతున్నావు, కుల సంకరం గురించి మాట్లాడుతున్నావు. ఏమిటివన్నీ? నువ్వు మాట్లాడగలిగిన మాటలు అనుకుంటున్నావా? నీకు తెలిసి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? వీటికి ఏడవవలసిన వాడివి నువ్వు అనుకుంటున్నావా? అసలు ఏడవలసిన అవసరం ఒకటి ఉందనుకుంటున్నావా లోకంలో? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుసూచంతి పండితాః. అసలు పండితుడైన వాడు ఏడవడు. తీర్పిస్తూ ప్రారంభం చేశాడు ఆయన. ఎవడు ఏడవడు? పండితుడు ఏడవడు. పండితుడు అంటే 4 పుస్తకాలు చదువుకున్నవాడు, 3 శ్లోకాలు బట్టి పట్టినవాడు కాడు. పండాహ అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు. అందుకే పోతన గారికి సహజ పండితుడని పేరు. ఆయన మహానుభావుడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షయికారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్నని చెప్పుకున్నాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానన్నాడు. కాబట్టి ఎవరు ఆత్మజ్ఞానము కలిగిన వారో వాళ్ళు అసలు ఏడవరు. ఏడవడానికి కారణం ఎందుకు? ఈ శరీరం పోతుందని ఏడుస్తున్నావా? మళ్ళీ వెంటనే శరీరం వస్తుంది. ఇది పడిపోగానే ఎంతోసేపు పట్టదు శరీరం రావడానికి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు తల్లి ఒక స్తనం దగ్గర పిల్లవాడికి పాలిస్తున్నది, ఈ స్తనం నుంచి ఈ స్తనం దగ్గరికి పిల్లవాడిని మార్చుకోవడం ఎంతసేపు పడుతుందో జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందడానికి అంతే సమయం పడుతుంది. అదేం పెద్ద విశేషం కాదు. ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. నీ దృష్టిలో ఏమిటి చంపేయడం అంటే? వాళ్ళందరి శరీరాలు పోతాయి, వాళ్ళు కనపడరు. నీ బుర్ర ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. ఏమిటి చచ్చిపోతుంది? కాబట్టి శరీరమునకు చావు లేదు. ఈ శరీరం పడిపోతుందేమో ఇంకో శరీరం వస్తోంది. శరీరం ఉన్నదంటే పంచభూతములే. పంచభూతములు లేని శరీరం ఇంకోటి లేదు. పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములే ఉండాలి ఇందులో ఉన్న. కాబట్టి వాళ్ళు ఏ శరీరంలో కొన్నా పంచభూతాలతోనే ఉంటారు. కాబట్టి ఈ రాజులు లేని రోజు లేదు, ఉన్నారు. ఆత్మ ఉండదంటావా? ఎప్పుడు ఉన్నది ఆత్మ. మరి దేనికి ఏడుస్తున్నావు నువ్వు? అసలు నువ్వు ఏమిటి పాండిత్యంతో పెద్ద ప్రజ్ఞావాదాంశ్చ భాషసే నేను చాలా గొప్పవాడిని మాట్లాడేస్తున్నావు. వీళ్ళందరూ చచ్చిపోతారంటున్నావు, నే చచ్చిపోతానంటున్నావు, వీళ్ళందరూ ఏమిటో పడిపోతారంటున్నావు. ఎవరు చచ్చిపోతారు? నేను మీతో మనవి చేశా, వైద్యుడు మూలానికి మందిచ్చినట్టు మూలానికి మందిస్తూ ప్రారంభం చేశాడు. అంత గంభీరంగా ఉంటుంది గురువుగారి కంఠం. అంటే గురువాణి అంటే సింహస్వప్నము. మిగిలిన పిట్టలు కుయ్యచ్చు, కాకులు కుయ్యచ్చు, పందులు అరవచ్చు, పిల్లులు అరవచ్చు. అరణ్యంలో ఏ జంతువు భయపడదు. సింహం బయటికి వచ్చి అరిచిన తరువాత అరవగలిగిన జంతువు ఉండదు, వెళ్ళిపోవలసిందే ఎక్కడికైనా తప్ప ఇక నిలబడవు. ఆచార్యుడు వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడగలిగిన సమర్థత ఉన్నవాడు ఇంకొకడు ఉండడు. ఆచార్యులకు ఆచార్యుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏముండదు. అందుకే
అంత గంభీరంగా ప్రారంభం చేశాడు. అసోత్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నను శోచంతి పండితాహ. ఏడవరయా పండితులైనటువంటి వాళ్ళు ఏడవడానికి లేదసలు. అశోచ్యానన్వశోచస్త్వం, ఏడవడానికి కారణము లేదని తెలుసుకో. అంటే నేను మీతో మనవి చేశా, ఎక్కడికి వెళ్ళాడు? రాగము ద్వేషము ఈ రెండో పదార్థం ఉంటేనే. అసలు రెండవ పదార్థము లేదు, ఉన్నది ఒకటే పదార్థమైనప్పుడు ఆ పదార్థమునకు రాగము లేదు ద్వేషము లేదు. ఏడిపెందుకు నీకు? దేనికి ఏడుస్తున్నావు? ఏ కారణానికి ఏడుస్తున్నావు? ఉలిక్కి పడ్డాడు ఇంత అర్జునుడు. అక్కడి నుంచి వెళ్ళిందండి భగవద్గీత. ఎన్ని ధర్మములు, ఎన్ని విషయములు, ఎన్ని గుణములు, ఎన్నిటిని బోధ చేశాడో. అందుకనది యోగమైంది. అర్జున విషాదము యోగం ఎందుకైందంటే ఆ విషాదము ధర్మ సంబంధమైనది. తనకి అక్కరలేని ధర్మాన్ని పట్టుకున్నా అయ్యో నేను వీళ్ళని చంపకూడదు అన్న ఒక మాటతో ప్రారంభం చేశాడు. కానీ ఆ అర్జునుడు చంపడం ఎంత ధర్మమో అలా చంపకపోతే ధర్మం ఎందుకు నిలబడదు? ధర్మము యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ. అలా మాట్లాడితే వచ్చినటువంటి స్వరూపమే గీతాస్వరూపము. సరే, నేను చేసేది 7 రోజుల ప్రసంగాలే కాబట్టి విహంగ వీక్షణంగా గీత యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ఇవాళ ప్రారంభోపన్యాసంగా గీతావిర్భావం గురించి 4 మాటలు చెప్పాను. కురుక్షేత్రంలో యుద్ధభూమిలో నిలబడినటువంటి అర్జునుడు అటువంటి ధర్మక్షేత్రమునందు ధర్మమునందు వైక్లభ్యమును పొందాడు. తాను ఏ విహిత కార్యమును చేయవలసి ఉంటుందో, తన కర్తవ్యమేదో ఆ కర్తవ్యమును విస్మరించి దాని స్థానంలో ఆ సమయమునందు తనకి అక్కరలేనటువంటి భూతదయ అనేటటువంటి గుణాన్ని తీసుకుని అక్కరలేని విషాదానికి లోనైనటువంటి కారణం చేత అక్కడ మళ్ళీ ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించి స్థాపించి అర్జునుడికి కలిగినటువంటి మోహబుద్ధిని పోగొట్టి ఆయనని కర్తవ్యమునందు సుముఖుణ్ణి చెయ్యడానికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ జగదాచార్యుడిగా ప్రారంభం చేసినటువంటి ప్రసంగంతో నిన్నటి రోజున ఒక ప్రారంభోపన్యాసం చేసి ఉన్నాను. ఆయన అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అంటూ మొదలుపెట్టాడు. శోకించడానికి కారణం లేదు, అసలు నీవు శోకించవద్దు. ఇది సనాతన ధర్మమునందు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన. నీవు అమృతస్వరూపుడవు, ఆనందస్వరూపుడవు కాబట్టి అసలు నువ్వు విచారించడానికి కారణం లేదు, నువ్వు ఏడవడానికి కారణం లేదు. ఏడవడానికి కారణం లేకపోయినా ఏడవడానికి కారణాన్ని నువ్వు తెచ్చుకోవడానికి కారణం అవిద్య, అజ్ఞానము. రెండవ వస్తువు ఒకటి ఉన్నది అన్న భ్రాంతి చేత అది వెళ్ళిపోతుందేమోనని ఒక బాధ, దాని యందు ఉన్న రాగము చేత, దాని యందు ఉన్నటువంటి అభిమానము చేత అది వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితి. రెండవది ఒక్కొక్క వస్తువు ఎందున్నటువంటి ద్వేషము, ఆ ద్వేషము చేత అది ఉండిపోయిందనేటటువంటి బాధ. రెండూ బాధకి కారణములే. అతిగా ప్రేమించిన చోట ఆ వస్తువు ఉండదేమోనని బాధ, అతిగా ద్వేషించిన వస్తువు ఉండిపోయింది అని బాధ. రెండూ శోకమునకు కారణములే తప్ప రెండిటిలో ఏదీ కూడా అంతరాయము లేనటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి వస్తువులు కౌ. అందుకే అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. శోకించవలసినటువంటి స్థితి, శోకించడానికి కారణము లేని చోట శోకమునకు కారణాన్ని వెతుక్కుని ఏడుస్తున్నావు నువ్వు అంటూ ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు అర్జునుడితోటి. నేను ఒక వరుసక్రమంలో ఏమీ ఆ శ్లోకాలని స్పృశించడం లేదు. నేను 7 రోజుల ప్రసంగం కాబట్టి ఒక విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటారు. పరంతప అని పిలిచారు. పరంతప అంటే శత్రువులను దునుమాడగలిగినటువంటి వాడా, శత్రువులను తపింప చెయ్యగలిగినటువంటి వాడా, అంతటి సమర్థత కలిగినటువంటి వాడా. ఎంతమంది శత్రువుల్ని? అర్జునుడికి యుద్ధరంగంలో నిలబడేటటువంటి వాళ్ళు వ్యతిరేకంగా 3 లోకములే వచ్చి నిలబడిన, దేవతా సమూహములే వచ్చి నిలబడిన, దేవేంద్రుడే వచ్చి నిలబడిన ఆయన ముందు నిలబడలేరు. అటువంటి శక్తి పొందినవాడు పుట్టిన తరువాత కాదు, పుట్టక ముందు
పుట్టక ముందు ఈ శక్తి ఎలా వచ్చిందండి? శరీరం ఉంటే కదా శక్తి. అసలు శరీరం రాకముందు ఈ శక్తి ఎలా వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు. మహాభారతం ఈ మధ్యనే కదా ఆదిపర్వం విన్నారు. పాండురాజు గారు సంవత్సరం పాటు తపస్సు చేశాడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి. కుంతీదేవిని ఒక ఏడాది పాటు వ్రతములు చేయమన్నాడు. ఇంద్రతేజస్సుని భరించగలిగినటువంటి గర్భాన్ని పొంది ఉండడం కోసమని. తాను తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. 3 లోకములను జయించగలిగినటువంటి వీరుడు నాకు కొడుకుగా కావాలి. ఇప్పుడు అసలు అర్జునుడు పుట్టనూ లేదు. అర్జునుడు పుట్టడానికి కావలసినటువంటి తేజస్సు కుంతీదేవి గర్భమునందు చేరలేదు. గర్భమునందు పిండము తయారు కావడము ప్రారంభము కాలేదు. కానీ పుట్టబోయేటటువంటి పిల్లవాడు ఎంత తేజోవంతుడై ఉండాలో మాత్రం నిర్ధారణ అయిపోయింది. ఇంద్రుడు వరం ఇచ్చాడు, నీ కొడుకు 3 లోకములను జయించగలడు. ఇక్కడ 3 లోకములను జయించగలడు అన్న మాటకు అర్థం రావణాసురుల్లాగా తన ప్రయోజనం కొరకు గెలిచేటటువంటి వాడు కాడు. అందుకే ఆ పరాక్రమం, ఆ శక్తి దుర్వినియోగం అయిపోయి సమాజమునకు కంటకము కాకూడదు. అందుకే ముందు ధర్మదేవతానుగ్రహంగా ధర్మరాజునికి అన్నాడు పాండురాజు. ధర్మదేవత వెనక నడిచేటటువంటి తేజస్సు, ధర్మమును అనుసరించవలసిన తేజస్సు. ధర్మరాజు గారు ఏం చేస్తున్నారో దాన్ని అనువర్తించవలసినటువంటి పరాక్రమం. ఆ ధర్మరాజు గారు యుద్ధం చెయ్యడానికి అనుమతి అడుగుతున్నారు భీష్మద్రోణాదులను కురుక్షేత్రంలో. ఆ ధర్మరాజు గారి తమ్ముడు ఆయన బాటలో వెళ్ళవలసినటువంటి వాడు అక్కరలేనటువంటి మెట్ట వేదాంతం అంతా తీసుకొచ్చాడు. పతంతి పితరో హ్యేషాం లుప్త పిండూదక క్రియాహ అంటున్నాడు. నేను యుద్ధం చెయ్యను, నేను వీళ్ళని చంపను, నాకు చంపడం ఇష్టం లేదు, ఈ నిత్తుటికూడు నాకు వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, నేనే దుర్యోధనుడి చేతిలో చనిపోతానంటున్నాడు. ఇటువంటి స్థితిలో ఆయన అంటున్నారు కృష్ణ పరమాత్మ, క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ మాట అప్పుడు కాదు, కురుక్షేత్రంలో కాదు, ధర్మక్షేత్రంలో. ఈ మాట మానవాళి ఎంతకాలం ఉంటుందో, ఈ లోకములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ మాట పనిచేస్తుంది. అందుకే భగవద్గీత యొక్క శక్తి అటువంటిది. క్షుద్రం హృదయ దౌర్బల్యం. క్షుద్రము అంటే అంతకన్నా హేయమైనది, అంతకన్నా నీచమైనది, అంతకన్నా తిరస్కరింపబడవలసినది, అంతకన్నా వర్జింపవలసినది వేరొకటి లేదు. అది క్షుద్రం. ఏది క్షుద్రం? హృదయ దౌర్బల్యం. మనసు బలహీనపడిపోవుట, మనసు దౌర్బల్యమును పొందుట. అంటే మనసుకి ఉండవలసినటువంటి బలాన్ని మనసు కోల్పోవడం. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్న దాంట్లో ఆయన అంటున్నారు, నీకు హృదయ దౌర్బల్యం ఏర్పడినది, దీన్ని త్యక్తోత్తిష్ట పరంతప, దీన్ని విడిచిపెట్టి ఉత్తిష్ట లే. ఇప్పుడు విడిచిపెట్టడానికి అర్జునుడు పట్టుకున్నాడా దౌర్బల్యాన్ని? మోహమునకు ఎప్పుడైతే వశుడయ్యాడో, ఎప్పుడైతే అటువంటి మోహము తనని ఆక్రమించడానికి, తన బుద్ధిని కప్పడానికి, వివేచనతో ఆలోచించడం అన్నది పక్కన పెట్టేశాడో అప్పుడు ఆ మోహం వచ్చేసింది. ఆ మోహము చేత అక్కర్లేనటువంటి బలహీనత వచ్చింది. ఇప్పుడు ఇది హృదయ దౌర్బల్యం అయిపోయింది. ఆయనకి శరీరమునందు బలం లేకపోలేదు. అర్జునుడు అప్పుడు ఆ కూలబడినప్పుడు కూడా అంతే బలవంతుడు. ఆయనకి ఏం నీరసం వచ్చో లేకపోతే గుండెపోటు వచ్చో పడిపోలేదు. ఆయన విపరీతమైన బలం ఉన్నవాడై పడిపోయాడు. గాంధీవం పట్టుకోగలిగిన వాడై గాంధీవం వదిలిపెట్టేశాడు. అస్త్రములను ప్రయోగించగలిగిన వాడై ప్రయోగించనంటున్నాడు. అంతమందిని చంపగలిగిన వాడై నేను చంపనంటున్నాడు. దీనికి కారణం ఆయనకి శరీరంలో ఏమైనా నీరసం వచ్చిందా, మనసులో బలహీనత వచ్చిందా? మనసులో బలహీనత వచ్చింది. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఎందువల్ల అలా వస్తుంది అంటే మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించవలసి ఉంటుంది. శరీరము స్థూలము, మనసు సూక్ష్మము. ఈ రెండింటికి ఉండే పెద్ద తేడా అక్కడ ఉంటుంది. ఏది సూక్ష్మమై ఉంటుందో దానిని వశం చేసుకోవడం కష్టం, ఏది స్థూలమై ఉంటుందో దాన్ని వశం చేసుకోవడం తేలిక. మీరు ఒక వ్యక్తి శరీరాన్ని వశం చేసుకోగలరు. ఒక వ్యక్తి సమాజంలో దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడు, సమాజంలో చెయ్యకూడని పనులు చేస్తున్నాడు.
మీరు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి ఓ కారాగారంలో పెట్టగలరు, ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఆ వ్యక్తి యొక్క మనస్సు యందు పరివర్తన తీసుకురాగలదా కారాగారమో అని నన్ను అడిగారు అనుకోండి, తీసుకురావచ్చు, తీసుకురాలేకపోవచ్చు, లేదా అతను అంతకన్నా పెద్ద దొంగ కావచ్చు. ప్రతీకార బుద్ధిని పెంచుకున్నవాడై నన్ను ఫలానా అప్పుడు నేను యామరపాటుగా ఉన్నప్పుడు పట్టుకున్నారు కనుక నేను అసలు యామరపాటు పొందకుండా నేను సమాజాన్ని ఇబ్బంది పెడతాను అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు అతని శరీరాన్ని బంధించగలిగారేమో కానీ అతని మనసులో పరివర్తన ఏమైనా తీసుకురాగలిగారా? మీరు తీసుకురాలేరు. స్థూల శరీరాన్ని వశం చేసుకోవచ్చు, బంధించవచ్చు. స్థూల శరీరాన్ని మీరు తీసుకొచ్చి కట్టి పడేయచ్చు మీ దగ్గర, కానీ సూక్ష్మ శరీరాన్ని మీరు వంచలేరు. మీ తరం కాదు అది. అది తనంత తానే మారవలసి ఉంటుంది. అది మారేది దేనికి అంటే ఒక్క బోధకు మాత్రమే మారుతుంది. పరివర్తన తనంత తాను మార్పు చెందితే అది సద్బుద్ధితో ఉంటుంది. అది అలా సద్బుద్ధితో ఆలోచన చెయ్యనంత కాలం అది దుర్బుద్ధితోనే ఉంటుంది. మీకు నేను ఇంకొక మాట చెప్పవలసి వస్తే, యథార్థానికి శరీరమునకు ఎంత బలమున్నది అన్న దాంతో అతను సృష్టించేటటువంటి ప్రమాదమునకు సంబంధం ఉండదు. అతను ఏ బలము లేనివాడు కావచ్చు, అత్యంత బలహీనుడు కావచ్చు. అతనేమి నిజంగా నలుగురు వచ్చి కలియబడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు. కానీ అతని మనస్సు మాత్రం మహాక్రూరముగా ఉందనుకోండి, అతని మనస్సు విషపు పురుగుగా ఉందనుకోండి, అది చాలా క్రూరమైన ఆలోచనలు చెయ్యగలిగితే అతని క్రూరత్వము ఎంత దూరం ఉందో ఆ ఆలోచనని బట్టి అతని శరీరము అంత బలవంతరము కాకపోయినా అతను సమాజమునకు ప్రమాదము చెయ్యగలడు. అతని శరీర బలంతో సంబంధం లేకుండా కేవలము అతని మనస్సు యొక్క క్రౌర్యము అతని శరీర బలాన్ని దాటి సమాజానికి అపకారం చేస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి శరీర బలం ఎంత సంబంధం ఉండదు, కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత, మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారమును చేయగలరు. 95 సంవత్సరముల వయస్సులో పరమాచార్య స్వామి తన ధర్మానికి తాను కట్టుబడి సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమేనని మహానుభావుడు వాహనం ఎక్కకుండా తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళారు. ఒక దేవాలయ ప్రాంగణంలో రాత్రివేళ పడుకుని నిద్రపోయేవారు. 96 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి శరీరం ఏ బలం ఉందని అలా చేయగలిగింది? ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంతో గొప్పదైంది. ఒకానొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు. వెళితే సభలో ఉన్న వాళ్ళు అన్నారు, మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు, కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం. మేము పాపం చేస్తున్నాం. మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి, ప్రకృతి యందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి. కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివెడకుండా ఉండలేకపోయిన స్థితిలో మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేమేం చెయ్యాలని అడిగారు. ఒక్కసారి చిరునవ్వు నవ్వి 1-2 నిమిషాలు ఆగి ఆయన అన్నారు, మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పినా మీరు వినలేకపోతున్నందుకు, మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు, మారనటువంటి వాళ్ళకి చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి వారం రోజుల్లో ఒక రోజు రాత్రికి నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు. ఆ మాటకి అప్పటి వరకు మేము మారలేకపోతున్నామన్న వాళ్ళు 195% మార్పు వచ్చింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. పవిత్రమైన మనసు కలిగిన వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి మనస్సున్నవాణ్ణి ఉద్ధరించి బలవత్తరం చేసి తేజోవంతుణ్ణి చేసి చక్కగా సమాజానికి పనికొచ్చేవాడిగా చేయగలడు. ఆయన శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్న దానితో సంబంధం ఏమి ఉండదు.
ఆయన మనస్సు ఎంత పవిత్రం, ఆయన మనస్సు ఎంత శక్తివంతం, ఇది ప్రధానమై ఉంటుంది. అందుకే సూక్ష్మదేహము యొక్క శక్తి ముందు స్థూలదేహము నిలబడలేదు. సూక్ష్మదేహానికి ఉన్నటువంటి వేగం ముందు స్థూలదేహం నిలబడలేదు. స్థూలదేహానికి ఉండే వేగం చాలా చాలా తక్కువ. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, కనీసంలో కనీసం నేను 11 గంటల నుంచి 12 గంటలు ప్రయాణం చేస్తే తప్ప నా స్థూల శరీరం హైదరాబాద్ని చేరుకోలేదు. అదే నా సూక్ష్మ శరీరంతో నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో, కబ్బోర్డ్లో, పైగూట్లో, కుడి చేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో. సూక్ష్మ శరీరానికి వేగం ఉంటుంది, స్థూల శరీరానికి అంత వేగం ఉండదు. అందుకే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వశం చేసుకుని ఉంటుంది ఎప్పుడు. అన్ని శక్తులు దానివి. ఆ మనసు పవిత్రమై, ఆ మనస్సు ఎప్పుడూ పవిత్రమైన వస్తువుల్ని పట్టుకునేటట్టుగా తర్ఫీదిచ్చుకున్న జీవుడున్నాడే, వాడు కూడా దాని వలన తరించిపోతుంటాడు. స్థూలదేహంతో ఎంత చేస్తున్నాడన్నది కాదు, సూక్ష్మదేహంతో చేసినది ఏదుందో అది అపార శక్తివంతము. దీనికో లక్షణం ఉంది, ఇది విపరిణీయతే. దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరముగా ఉంటుంది, దేహముగా ఉంటుంది. శరీరము అన్న పేర చేత దీనికి శిథిలం అవ్వడమే దీని యొక్క లక్షణం. ఇది పెరుగుతోంది అంటే దీని సంధిబంధములు విడిపోతాయి, దీని యందు ప్రజ్వరుడు ప్రవేశిస్తాడు. ఇది నానాటికి మారిపోతుంది. నానాటికి మారిపోయి చిట్ట చివరికి ఏమవుతుందంటే ఇది దహింపబడుతుంది, దీన్ని తీసుకెళ్ళి కాల్చేస్తారు. కాబట్టి దీని చిట్ట చివర ఏం జరుగుతుంది అంటే, మీరు ఎంత గౌరవంగా శరీరాన్ని చూశారు, ఎంత ప్రేమగా చూశారు, ఆ శరీరం లోకంలో ఎన్ని గౌరవాలు పొందింది, ఎన్ని దండలు వేయించుకుంది, ఎంతమందితో నమస్కారాలు పెట్టించుకుంది, ఆయన మాట్లాడితే ఎన్ని వేల మంది విన్నారు, ఎన్ని నమస్కారాలు చేశారు, వీటితో ఏమీ సంబంధం ఉండదు. ఆ శరీరముతో ఉండగా ఆయన చేసుకున్న మంచి పనిది. కాబట్టి ఈశ్వర శాసనాన్ని ఆయన ఔదల దాల్చాడు. కానీ అది ఎంత గొప్ప శరీరమైనా కావచ్చు, ఎంతటి మహాత్ముడి శరీరమైనా కావచ్చు, తొట్టతొదకు మాత్రం కాలిపోవలసిందే, అథవా భూమి యందు కప్పి పెట్టబడవలసిందే తప్ప వేరొకలా శరీరంతో ఉండడం అన్నది మాత్రం సంభవం కాదు. అంతటి మహాత్ముడైన పరమాచార్య స్వామి వారైనా కూడా ఆయన శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసిందే. వివేకానందుడైనా వెళ్ళిపోవలసిందే, రామకృష్ణ పరమహంస అయినా వెళ్ళిపోవలసిందే. శరీరములు వెళ్ళిపోతాయి. కాబట్టి మనస్సు అది శక్తివంతమై ఉంటుంది. ఇది ఎంత జర్జరీభూతమైపోనివ్వండి, ఇది ఎంత వృద్ధాప్యమును పొందనివ్వండి, మనస్సు బలంగా ఉందనుకోండి, మనస్సు తేజోవంతంగా ఉందనుకోండి, మనస్సు పవిత్రంగా ఉందనుకోండి, అది మాట్లాడిన ఒక్క మాట లోకానికంతటికి ఉపనిషత్తు అయి కూర్చుంటుంది. అందుకే వేదాంతము అనుభవంలోకి రావాలి, వేదాంతము మనసుని పవిత్రం చేయడానికి పనికి రావాలి. అనుష్ఠానమునకు పనికిరాని ధర్మము తాను ఆచరించడానికి, తన మనసుకు పట్టించుకోవడానికి పనికిరాని వేదాంతము తనకు అక్కరకొచ్చేవి కావు. శుష్క వేదాంతం అని లోకంలో ఓ మాట, తాను ప్రసంగించడానికి మాత్రమే పనికొచ్చే వేదాంతం తనని నిజ జీవితంలో ఉద్ధరించేది కాదు. నిజంగా మనసుని పట్టిన వేదాంతం ఏదో అదే నిజంగా మనిషిని తరింపజేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ఆయన బావమరిది గారు వచ్చేట ఇంటికి, ఆయనతో పాటు ఉపన్యాసాలకు వెళ్ళి వినుస్తుండేవాడు. వచ్చి అక్కగారి దగ్గరికి వెళ్ళి, అక్క బావ ఎంత బాగా చెప్పారనుకుంటున్నావు, అబ్బో బావగారి మాటలు వింటుంటే ఇంకా పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు, ఎంత గొప్పగా చెప్పారే అనేవాడు. రోజు భార్య అనేది భర్త దగ్గర, ఏమండి మీరు ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తున్నారు, పిల్లవాడు వాడు వైరాగ్యం పొందుతున్నాడు, వాడేమో చిచి ఇంకా నాకు అక్కర్లేదు అక్క, నాకు అసలు ఇష్టం లేదు ఇంకా జీవితం అంటే, అసహ్యం పుట్టేసింది, బావగారి మాటలు విన్న తర్వాత ఇంకా పెళ్ళి ఏమిటి, జీవితం ఏమిటి, సంసారం ఏమిటి అనిపిస్తోంది అంటున్నాడు, వాడు ఏ సన్యాసుల్లోకి వెళ్ళిపోతాడో భయంగా ఉందండి అని. అంటే భర్త అనేవాడు రోజును భయపడకే, అసలు నిజంగా నోటితో ఇన్ని మాటలు మాట్లాడిన వాడు ఎవడుంటాడో వాడు సంసారాన్ని విడిచిపెట్టాడు. ఎవడు నిజంగా వైరాగ్యాన్ని పొందాడో వాడు చెప్పకుండా వెళ్ళిపోతాడు. రోజు ఆవిడ అలాగే అంటుండేది, ఆయన అలాగే అంటుండేవాడు. ఒకరోజు మళ్ళీ భార్య అడిగింది భర్తని, ఏమండి ఇవాళ మా తమ్ముడు మరీ గొప్పగా చెప్పేశాడండి. పడుకుంటున్నాడు ఆయన మంచం మీద, పడుకుంటున్నవాడు లేచి అన్నాడు,
ఏమిటో మీ తమ్ముడు మనసుకు వంట పట్టింది అనుకుంటున్నావు, సన్యాసుల్లో కలిసిపోతాడు అనుకుంటున్నావు. నిజంగా మనసుకు వంట పట్టినవాడు ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోతాడో తెలుసా? ఇదిగో ఇలా వెళ్ళిపోతాడని తువ్వాలు తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ ఇంటికి రాలా. అంటే ఆయన మనసుకు వంట పట్టింది. వంట పట్టినది ఏదో అది వేదాంతం, అది అప్పుడు పనికొస్తుంది. వేదాంతం జీర్ణము కావాలి, వేదాంతము మనస్సుని పట్టుకోవాలి. మనస్సుని పట్టని వేదాంతము ఆచరణాత్మకము కాదు, మీకు ధైర్యం ఇవ్వదు. ఎందుకంటే మీకు ధైర్యం ఇచ్చేది, మీకు ద్యుతినిచ్చేది, మీకు జవాన్నిచ్చేది, మీకు ఆ శక్తినిచ్చేది, మీ శరీరాన్ని పవిత్రం చేసేది, జిర్జరీభూతమైన శరీరంలో ఉన్నా సరే అసంఖ్యాకమైన పవిత్ర కర్మలు చెయ్యగలిగినది మనస్సొక్కటే, శరీరము కాదు. శరీరములకు పరిమితులు ఉంటాయి. చీకటి పడిపోయిన తర్వాత మీరు వెళ్ళలేరు. అదే కటిక చీకట్లో కూడా మీరు ఆనందనిలయ విమానానికి మాడవీధుల్లో ప్రదక్షిణం చేయగలరు మనస్సుతో. ఈ శరీరంతో, ఈ కంటితో సహస్రదీపాలంకార సేవ చూడాలి అంటే ఏడుకొండల మీద సాయంకాలం 5:30 నుంచి 6:30 గంట సేపు ఉంటేనే. మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి 15 ఏళ్ళైనా తన ఒంటికి 98 సంవత్సరాల వయస్సు వచ్చేసినా ఆయనకి బెంగ ఉండదు. 98 ఏళ్ల వయస్సులో కూడా ఆయన మడత కుర్చీలో పడుకొని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోగలడు. అందుకే కిష్కింధకాండ చివరిలో రామాయణంలో ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు వాల్మీకి మహర్షి. ఆయన అంటారు, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. అద్భుతమైన శ్లోకం. సుందరకాండకంతటికీ కూడా అదే పునాది, ఆ శ్లోకమే పునాది. అందులో ఆయన ప్రారంభం చేస్తూనే హనుమ లంకాపట్టణాన్ని శరీరంతో చేరలేదు, ఇంకా 100 యోజనముల దూరం వెళ్ళలేదు సముద్రాన్ని దాటి. కానీ జగామలంకాం మనసా మనస్వి, మనసుతో మాత్రం వెళ్ళిపోయారు లంకాపట్టణానికి. కిందనున్న వాళ్ళు కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి, ఇవేం చూస్తున్నాయి? అయ్య బాబో ఇంత పెద్ద సముద్రం ఉంది కదా, ఎలా పెడతాడంటున్నాయి. వీళ్ళెవరు వెళ్ళేవాళ్ళు గారు, చూసేవాళ్ళు బెంగెట్టుకుంటున్నారు ఎలా పెడతాడని. వెళ్ళవలసిన వాడు చేరిపోయాడు మనసుతో. అంటే ముందు మనసుకా బలం ఉంటే తప్ప శరీరం వెళ్ళదు. మనసుకి ఆ బలం ఉండాలి. మనస్సు కాని బలహీనమైపోయిందనుకోండి, ఉత్తర క్షణం వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఆలోచన స్రవంతిని ఎప్పుడూ కూడా మీ శక్తి జ్ఞాపకం వచ్చేటట్టుగా మిమ్మల్ని నడవనివ్వదు. భయం పుట్టేసింది అనుకోండి, లోపల నుంచి ఏ కారణానికైనా భయం వచ్చేసింది అనుకోండి, ఇంకా ఎంతసేపు ఏ ఆలోచన వస్తుందో తెలుసా అండి? ఏమైనా అయిపోతే అదే తప్పించి అసలు ఏదీ చేయలేడు. ఆయన శుభ్రంగా ఉంటాడు, ఏమీ ఉండదు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకోళ్ళని తోడు అడుగుతాడు, ఎవరన్నా మీరు వస్తారా అంటాడు. ఎందుకంటే తోడు, హైదరాబాద్ మీరు వెళ్ళొచ్చుగా, మీకేమి ఇబ్బంది లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు, ఎందుకు మీకు తోడు? ఎందుకైనా మంచిది, పెద్దవాడిని అయిపోయాను కదండి, ఒక్కడిని వెళ్ళడం ఎందుకంటే అంటే ఒక్కడిని వెళ్ళడం ఎందుకు, పెద్దవాడిని అయిపోయానంటే? ఆయన అనుమానం ఏమిటంటే తాను చీకట్లో బెర్త మీద పడుకుని ఉండగా పక్క వాళ్ళు ఎవరికి తనకి తెలియనప్పుడు తనకి ఏ స్పృహ తప్పిపోవడమో శోష చేయడమో జరిగితే తన పేరు తాను చెప్పుకోలేకపోతే ఎలా తనని గుర్తుపడతారు? తనేనా అయిపోతాడేమో, తను ఎక్కడో దింపేస్తారేమో, తన పెట్టి ఎత్తుకుపోతారేమో, అన్నీ ఇంకా వికృతమైన ఆలోచనలే, సరి అయిన ఆలోచనలు రావు. ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసా అండి? హైదరాబాదు చక్కగా పెళ్లి కొడుకులా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడూ దొరకలేదని వెళ్ళడం మానేస్తాడు. ఇప్పుడు శరీరంలో బలం లేక వెళ్ళలేదా, మనసుకి జవం లేక వెళ్ళలేదా? దేనికి వెళ్ళలేదు? శరీరానికి బలం లేక వెళ్ళకపోవడం కాదు, మనసుకి బలం లేక వెళ్ళలేదు. ఇంకొక ఆయన ఉంటాడు, ఏమయ్యా ఈ వయసులో ఎందుకయ్యా నీకు గుడికి రోజు ప్రదక్షిణానికి పడిపోతావేమో అన్నారనుకోండి, ఆయన అంటాడు, గుడికి ప్రదక్షిణం చేయకుండా ఉండిపోతాను ఏమిటండి? ఉంటానా? అప్పుడు ఉండనుగా. మరి ఈ శరీరంతో ఉన్నంతకాలం చేయవలసిందే ఉంది, గుళ్ళోకి వెళ్ళడమేగా. మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఇంక నేను ఈ శరీరాన్ని చూసుకుంటే ఈ తెప్ప ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి?
ఏటికి వరద వస్తోంది, నీ దగ్గర ఒక పడవ ఉంది, ఈ పడవలో ఏరు దాటేసేయి, ఏరు దాటేస్తే ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతావు. ఇక వెళ్ళిపోయావా, నిన్నేం చేయలేదు, ఎందుకంటే అవతల చాలా ఎత్తు, ఇక నిన్ను వరద ఏం చేయదు, కాబట్టి తొందరగా దాటు ఏరు, వరద వస్తే ఇంక దాటలేవు అన్నారు. ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు. ఇంకొక ఆయన పడవ వంక చూసుకుని, బా ఇంత చక్కటి పడవ, ఇంత బాగా రంగులు వేయించాను, ఇంత కష్టపడి చేయించాను, ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతుంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని, తీరా నేను బయలుదేరగానే వరద వచ్చేస్తే, ఈ పడవ తట్టుకోలేకపోతే, ఈ పడవ గభాలన తిరగబడిపోతే, నేను ఆ పడవలో ఉండిపోతే, బయటికి రాలేకపోతే, ఈలోగా కొట్టుకుపోతే, పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా, యువతల ఒడ్డు నుండి ఒడ్డునేగా ఉన్నాను అని పడవ ఎక్కకుండా పడవను దాచుకుని ఒడ్డుని నించున్నాడు. గంట అయిపోయింది, వరద వచ్చేసింది, పడవ పోయింది, తాను పోయాడు. ఏమిటి ఉపయోగం? పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు తప్ప, పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో, ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు తప్ప పడవ తనకు ఉపయోగపడదు. పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దీన్ని తెప్పని చేసుకుని దాటు సంసార సముద్రాన్ని. దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది. నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే, ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే, ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది. ఒక గంట సేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా, ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా, అది నా దృష్టికి భంగపాటైనా, అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసినా నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి. నేను దాని మీద దృష్టి పెట్టాను అనుకోండి, వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది. కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంట సేపు ప్రసంగం చేయగలను, లేకపోతే నేను ప్రసంగం చేయలేను. ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది. నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా, అథవా ఉత్తమ లోకాల్ని చేరుకోవాలన్నా, లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా, నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది. దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చుని వినలేదు, ఎలా నీకు వస్తుంది శాస్త్రం? ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు. నువ్వు పుస్తకం చదవవు, పుస్తకం ఇంట్లో ఉంది, పెద్దలు చదివించారు, చదువుకోగలవు, పుస్తకం తెచ్చుకోవు, పుస్తకం చదవవు, చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు, మరి ఈ శరీరంతో నువ్వు ఎలా తరిస్తావు? ఎందుకండి దాన్ని చదవడం? ఇప్పుడు ఆ భగవద్గీత అంతా చదవకపోతే వచ్చిన నష్టం ఏమిటండి? రోజు చక్కగా టీవీ చూస్తాను, చూడు, అదిగో ఆ పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి పడవ తాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు. ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు. ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ యందు మనసు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఆ మనసు కానీ దౌర్బల్యమునకు లోనైపోయిందనుకోండి, అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయిందనుకోండి, శరీరమునందు ఉండవలసినటువంటి బలమంతా ఉన్నా నిరర్ధకమే. ఎందుకో తెలుసా అండి? శోకమునకు కొన్ని లక్షణాలు ఉంటాయి. శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి చెప్తారు రామచంద్రమూర్తితో, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే ధృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమో రిపుః. ప్రపంచంలో శోకమును మించిన శత్రువు లేడు. ఎందుచేతనంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడూ వీడిని ఎలా పాడు చేద్దామని చూస్తాడు. శోకం ఏం చేస్తుందంటే ఎవరు శోకమును పొందారో వాణ్ణే పాడు చేసేస్తుంది. శోకమునకు వాడే శత్రువు. ఎవడు శోకమును పొందాడో వాడిని పాడు చేస్తుంది. నిప్పు తీసుకొచ్చి నేను జేబులో వేసుకున్నాను అనుకోండి, అయ్యో వాళ్ళు ఎవ్వరూ నిప్పట్టుకోలేదు, పాపం ఈయన ఒక్కడే జేబులో వేసుకున్నాడు అని, జేబులో వేసుకోలేదు నన్ను వీడొక్కడే జేబులో వేసుకుని గౌరవించాడని నన్ను గౌరవించి ఊరుకుని మిమ్మల్ని కాలుస్తుందా? జేబులో వేసుకుని నన్ను కాలుస్తుందా? నన్ను కాలుస్తుంది. అలా శోకము ఎవరి యందు ఉత్పన్నమైందో వాళ్ళనే పాడు చేసేస్తుంది శత్రువై. ఆ శోకము మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే, శోకో నాశయతే ధైర్యం. శోకము వలన ధైర్యం పోతుంది. ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి, మనం చేయగలం అనలేడు. ఎన్ని వనరులు ఉండనివ్వండి, ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి, ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి, మొట్టమొదటే బెంగ.
నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఉండేది ఏలూరులో, వెళ్ళవలసింది తాడేపల్లిగూడెం. ఇంకా మర్నాడు వెళ్ళాలి తాడేపల్లిగూడెం. వెళ్ళి ఏదో ఒక చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్ళవలసి ఉంది నేను ఆయన దగ్గరికి నేను వెళ్ళి అన్నాను, అయ్యా ఇవాళ మనం రేపు పొద్దున్నే 5:30 ట్రైన్ ఎక్కేస్తే తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాం. మీ ఇల్లు దగ్గరేగా, పవర్పేట స్టేషన్ వెనకాతలే, కాబట్టి మనం పవర్పేట స్టేషన్లో ఎక్కేద్దాం పాసింజర్ కాబట్టి. అంటే ఆయన అన్నాడు, కష్టం అండి అన్నాడు. ఎందుచేత కష్టం అన్నాను. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. వ్యక్తి మనస్సు బలహీనత అంటే అలా ఉంటుంది. ఆయన నాకు 2 కారణాలు చెప్పాడు. ఈ 2 కారణముల చేత మనం ప్యాసింజర్కి వెళ్ళలేము. ఏమిటి అన్నాను. 3 సందుల అవతల పిచ్చి కుక్క ఒకటి తిరుగుతోంది. శీతాకాలం కదండి, 5 గంటలకి చీకటి తెల్లవారదు. 5 గంటలకి మనం ఇంట్లోంచి బయటికి వెడితే ఆ పిచ్చి కుక్క మీద పడితే తాడేపల్లిగూడెం మాట తర్వాత మనని రక్షించేవాడు ఉండడు, హైడ్రోఫోబియా వస్తుంది. ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా చూడరు. కాబట్టి సాహసం చేయలేం. పిచ్చి కుక్క 3 వీధుల అవతల ఉంది కాబట్టి మనం వెళ్ళలేం, మొదటి విషయం. 2, నా దగ్గర చిల్లర లేదు. చిల్లర లేకపోతే ఏమండి అంటే మీకు తెలియదు కోటేశ్వరారు, మనం వెళ్ళి బుకింగ్ కౌంటర్లో చెయ్యి పెట్టి 100 రూపాయలకి అయితే ఇచ్చి తాడేపల్లిగూడెం అనగానే వాడి చెయ్యి తోసేసి చిల్లర తెచ్చుకోండి అంటాడు. ఎవ్వడు ఇవ్వడు. 100 రూపాయలకి చిల్లర ఇమ్మంటే ఎవడు ఇవ్వడండి. పొద్దున్నే చిల్లర ఎక్కడుందండి అంటాడు. పోను కాఫీ తాగి చిల్లర పుచ్చుకుందంటే కాఫీ తాగితే చిల్లర ఎక్కడ ఇస్తామంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చిల్లర తేవడానికి ఎవరింటికి వెళ్ళి అందరి ఇళ్ల ముందు నిలబడి అమ్మ 100 రూపాయలకి చిల్లర ఇవ్వండి అని ఇప్పుడే అడిగి పుచ్చుకోను. ఇప్పుడు వెళ్ళలేను, రాత్రి అయింది కాబట్టి 9 అయిపోయింది. పడుకునే వాళ్ళని లేపి 100 రూపాయలు చిల్లర అడిగితే బాగుండదు. రేపు పొద్దున్న చిల్లర ఇస్తాడని నమ్మకం లేదు, కాబట్టి వద్దండి అన్నాడు. నేను తెల్లబోయి సరేలేండి అయితేనని చెప్పి నేను వెళ్ళిపోయాను. నేను నా కార్యంలో సఫలీకృతుడైపోయాను. నేను పొందవలసిన ఫలితాన్ని పొందేశాను. ఆయన పిచ్చి కుక్క తనని తరమకూడదు అని 7 గంటలకో 8 గంటలో అయిన తర్వాత బయలుదేరి ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి అసలు పొందవలసిన ప్రయోజన సంబంధమైనటువంటి విషయం మూసేశారు. ఆయన పొందలేకపోయాడు. దానివల్ల అదే సామాన్యమైన విషయం అనుకుంటున్నారేమో, ఆయన జీవితంలో మళ్ళీ ఆ విషయాన్ని ఇక సాధించుకోలేకపోయాడు. అలాగే వెళ్ళిపోయింది ఆయన శరీరం. కాబట్టి మనస్సు బలహీన పడిందనుకోండి, మనిషి శరీరమునకు ఎంత బలం ఉన్నా వాడు పొందలేడు. 1,00,000 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలకి చిల్లర ఇవ్వలేదు అనుకోండి, ఉంచేసుకుని గూడెం టికెట్ ఇవ్వండి, పర్వాలేదు, నేను గూడెం వెళ్ళడం ప్రధానం, తీసుకుంటానండి అన్నాడు అనుకోండి, 100 రూపాయల చిల్లర వాడేస్తాడు. అసలు ఏ ధైర్యం లేకపోతే ఏ పని చెయ్యాలన్నా ధైర్యమే, ఏ పని చేద్దామన్నా పిరికితనమే, ఇంకేం చేస్తాడు? అటువంటి వాడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి శోకో నాశగితే ధైర్యం, శోకో నాశగితే శృతం. విన్నది జ్ఞాపకానికి రాదు. ఏది నువ్వు విన్నావో ఆ విన్నవేవి జ్ఞాపకానికి రావు. ఎందుకంటే శోకమును పొందినటువంటి కారణం చేత విన్నవన్నీ మరుగున పడిపోతాయి. ఆ భయ విహ్వలుడైపోయినటువంటి వాడికి ఎంత గొప్ప వ్యక్తుల దగ్గర ఎన్ని గొప్ప విషయాలు విన్నవాడైనా కానివ్వండి, సాక్షాత్తు ధర్మరాజు గారికి తమ్ముడు ధర్మరాజు గారితో కలిసి తిరిగాడు, కానీ ధర్మరాజు గారు చెప్పిన మాటలు గుర్తులేవు. కృష్ణ పరమాత్మతో తిరిగాడు, కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు గుర్తులేవు. ద్రౌపదీదేవి కురుక్షేత్రానికి ముందు ఏడిచిన ఏడుపు గుర్తులేదు, తాను ఎందుకు యుద్ధం చెయ్యాలో గుర్తులేదు. శోకో నాశయితే శృతం, శోకో నాశగితే సర్వం. ఇంకా ధైర్యం కోల్పోయిన వాడికి, పెద్దలు చెప్పిన మాటలు గుర్తురాని వాడికి, కార్యాన్ని నిర్వహించలేని వాడికి వాడు పొందగలిగిందే ఉంటుంది, వాడేమీ పొందలేడు. కాబట్టి వాడు సమస్తమును కోల్పోతాడు. కాబట్టి శోకో నాశగితే సర్వం నాస్తి శోక సమోరిపు. లోకంలో శోకముతో సమానమైనటువంటి శత్రువు లేడు, ఉత్సాహముతో సమానమైన మిత్రుడు లేడు. లోకంలో అందరికన్నా గొప్ప మిత్రుడు ఎవరో తెలుసా అండి? ఉత్సాహమే. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అసలు ఉత్సాహం ఉన్న వాడికి దుర్లభం అన్న మాట లేదు. ఆ ఉత్సాహం ఉండి మనం ఎందుకు చెయ్యలేము, మనం చెయ్యగలం అనుకున్నాడు అనుకోండి, వాడు సాధించగలడు, వాడు ఆ ప్రయత్నం మీద పూనికతో నిలబడగలడు. అసలు ఆ ఉత్సాహమే లేనివాడు ఎన్ని సంభారములు ఉన్నా, ఎన్ని వనరులు ఉన్నా వాడు చెయ్యగలిగినటువంటి విషయం ఉండదు. కాబట్టి అది క్షుద్రం హృదయ దౌర్బల్యం. సిగ్గుగా లేదు నీకు ఈ మాట అనడానికి? కూలబడిపోతావా సిగ్గు లేకుండా?
గాంధీవాన్ని విడిచిపెట్టావా? ఒళ్ళంతా చెమటలు పట్టాయా? భీరువు అయిపోయావా? భయపడిపోయానని చెప్తున్నావా? యుద్ధం చెయ్యనంటున్నావా? నీకు అసహ్యం పుట్టట్లా నీ మాటల మీద నీకు? కాబట్టి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ట పరంతప, విడిచిపెట్టవు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవరు ఆ దౌర్బల్యాన్ని పొందారో వాడు విడిచిపెట్టాలి తప్ప పక్కవాడు విడిచిపెట్టు 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 విడిచిపెట్టని ఎన్ని మాటలు చెవిలో చెప్పినా వాడు విడిచిపెట్టనంతసేపు వాడి ధైర్యం మళ్ళీ వాడికి రాదు. ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ ధైర్యం కలగడం అన్నది ఎక్కడుందంటే ఆ మోహం పోవాలి. ఆ మోహం పోయి మళ్ళీ తాను ఏది స్మృతిని పొందాలో అది స్మృతిలోకి వస్తే, తన కర్తవ్యం ఏదో తనకి గుర్తొస్తే, తన ధర్మం ఏదో తనకి జ్ఞాపకానికి వస్తే, తాను చెయ్యవలసిన పని చెయ్యడానికి తాను ఉద్యుక్తుడైతే తాను చేసేయగలడంతే. కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసేయి. విడిచిపెట్టేసి ఉత్తిష్ట, లేచి అర్జున ప్రారంభించు యుద్ధాన్ని. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం ఇక్కడ కేవలం శరీరంతో లేవడం కాదు. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం పూర్వం ఎలా నిలబడ్డావో అలా నిలబడు. ఈ యుద్ధానికి వచ్చే ముందు ఎంత సంతోషంగా వచ్చావో, ఇన్నాళ్లకి నా పగ తీరుతోంది, ఇన్నాళ్లకి దుష్టబుద్ధి కలిగినటువంటి కౌరవుల్ని మట్టు పెడుతున్నాను, నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను, క్షత్రియుడనై పుట్టినందుకు దుష్టుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెడుతున్నాను అని ఏ పూనికతో వచ్చావో ఆ పూనికను నువ్వు పొందు. ఆ పూనికను నువ్వు పొందావు అనడానికి గుర్తేమిటో తెలుసా? మళ్ళీ నువ్వు గాంధీవం పట్టుకు లేచి నిలబడాలి. పడిపోయిన అర్జునుణ్ణి లేవదీయడానికి 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చిందండి. పడిపోవడం చాలా తేలిక జీవితంలో, పైకి లేవడం అంత తేలిక కాదు. మళ్ళీ పైకి లేవాలంటే, మానసికంగా బలహీన పడిపోయిన వాడు లేవాలి అంటే కృష్ణ పరమాత్మ లాంటి ఆచార్యుడు దొరకాలి. ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ ధైర్యం కలగడం అన్నది ఎక్కడుందంటే ఆ మోహం పోవాలి. ఆ మోహం పోయి మళ్ళీ తాను ఏది స్మృతిని పొందాలో అది స్మృతిలోకి వస్తే, తన కర్తవ్యం ఏదో తనకి గుర్తొస్తే, తన ధర్మం ఏదో తనకి జ్ఞాపకానికి వస్తే, తాను చెయ్యవలసిన పని చెయ్యడానికి తాను ఉద్యుక్తుడైతే తాను చేసేయగలడంతే. కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఆ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టేసేయి. విడిచిపెట్టేసి ఉత్తిష్ట, లేచి అర్జున ప్రారంభించు యుద్ధాన్ని. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం ఇక్కడ కేవలం శరీరంతో లేవడం కాదు. ఉత్తిష్ట అన్న మాటకు అర్థం పూర్వం ఎలా నిలబడ్డావో అలా నిలబడు. ఈ యుద్ధానికి వచ్చే ముందు ఎంత సంతోషంగా వచ్చావో, ఇన్నాళ్లకి నా పగ తీరుతోంది, ఇన్నాళ్లకి దుష్టబుద్ధి కలిగినటువంటి కౌరవుల్ని మట్టు పెడుతున్నాను, నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నాను, క్షత్రియుడనై పుట్టినందుకు దుష్టుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెడుతున్నాను అని ఏ పూనికతో వచ్చావో ఆ పూనికను నువ్వు పొందు. ఆ పూనికను నువ్వు పొందావు అనడానికి గుర్తేమిటో తెలుసా? మళ్ళీ నువ్వు గాంధీవం పట్టుకు లేచి నిలబడాలి. పడిపోయిన అర్జునుణ్ణి లేవదీయడానికి 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చిందండి. పడిపోవడం చాలా తేలిక జీవితంలో, పైకి లేవడం అంత తేలిక కాదు. మళ్ళీ పైకి లేవాలంటే, మానసికంగా బలహీన పడిపోయిన వాడు లేవాలి అంటే కృష్ణ పరమాత్మ లాంటి ఆచార్యుడు దొరకాలి. మళ్ళీ అంతటి సద్బోధ దొరకాలి. తన ధర్మం తనకి తెలియాలి. తెలిసి లేచి నిలబడి మళ్ళీ గాంధీవాన్ని పట్టుకోవాలి. అందుకే మనందరం కూడా ఆ ధర్మక్షేత్రంలో ఉన్న వాళ్ళమే. అర్జునుడు మిష అంతే. మనందరం కూడా ధర్మక్షేత్రంలో ఇలాగే దిక్కు తెలియక పడిపోయి ఉన్నాం. మనం ఏం చెయ్యాలో మనకి తెలియదు, మన ధర్మం ఏమిటో మనకి తెలియదు, మనం ఎలా ప్రవర్తించాలో మనకి తెలియదు, మనం ఈశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలో మనకి తెలియదు, సభలోకి వస్తే ఎలా కూర్చోవాలో మనకి తెలియదు, ఎదురు కుర్చీ మీద కాళ్ళు పెట్టి పెద్దల ముందు కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడా మనకి తెలియదు. తెలియని స్థితిలో సభలో పడిపోయి ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవద్గీత వస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని స్పృశించడానికే భగవద్గీత. నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, నీ ధర్మమునందు నువ్వు నిలబడగలిగితే అదే నీ కర్తవ్యం. నేను ఈ సభకు వచ్చినప్పుడు మా ఆఫీస్ నుంచి వచ్చినట్టు ప్యాంటు చొక్కాతో రావచ్చు, ప్యాంటు చొక్కాతో వచ్చి కూర్చున్నా నేను భగవద్గీత చెప్పగలను. కానీ నేను ఎందుకు రాలేదు? నాకో ధర్మం ఉంది, నాకో కర్తవ్యం ఉంది. నేను ఇక్కడ భగవద్గీత మాట్లాడేటప్పుడు నేను ఒక వైదికమైన దుస్తులతో రావాలి.
ఒక గోరు చుట్టు కోసే డాక్టరు ప్యాంటు చొక్కా వేసుకుని బూట్లు వేసుకుని ఉన్న గోరు చుట్టు కొయ్యగలడు. కానీ ఆకుపచ్చటి సూటు వేసుకొచ్చిన ప్యాంటు చొక్కా బయట వదిలేసి పర్సు, సెల్ ఫోను, వాచి, ఉంగరాలు కూడా తీసేసి కాంపౌండర్కి ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్లోకి ఎందుకు వెళ్తున్నాడు? కర్తవ్యతా నిష్ఠ, ఒక మర్యాద. సన్యసించిన వ్యక్తి నేను సర్వసంగ పరిత్యాగిని అని కాషాయం ఎందుకు కట్టుకుంటున్నాడు? ఇంకా తాను పట్టుకోవలసింది ఏమీ లేదు అని గుర్తు. నేను అన్నీ విడిచిపెట్టేశానని గుర్తు ఏమిటంటే ఆయన పట్టుకున్న కాషాయం. ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని సంకేతిస్తుంది. నువ్వు దేని కొరకు వచ్చావో దాని కొరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసిన ధర్మాన్ని నువ్వు పట్టుకోవాలి. అలా నువ్వు నిలబడగలగాలి, అలా నువ్వు కూర్చోగలగాలి, అలా నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించగలగాలి. యుద్ధభూమికి వచ్చినటువంటి వాడు భూతదయ గురించి మాట్లాడడానిక ఇన్ని తపస్సులు చేసి అస్త్రాల్ని పొందింది? ఇన్ని అస్త్రాలు పొందినవాడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడా? క్షత్రియుడు సన్యాస ధర్మాన్ని, బ్రాహ్మణ ధర్మాన్ని స్వీకరించి భూతదయ అంటూ ఉపన్యాసాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికే? అదా క్షత్రియుడు చేయవలసిన పని? ఎంత మోహానికి లోనైపోయావు! క్షుద్రం హృదయ దౌర్బల్యం. నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు పట్టుకున్నావు, దానివల్ల వచ్చింది నీకు ఈ దౌర్భాగ్యం అంతా, దానివల్ల వచ్చింది ఈ దౌర్బల్యం అంతా. నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో. ఈ భూతదయ గురించి మాట్లాడవలసిన వాడు బ్రాహ్మణుడు, ఈ భూతదయ గురించి ఉపన్యాసాలు చెప్పవలసిన వాడు బ్రాహ్మణుడు, ఈ భూతదయని పాటించవలసిన వాడు బ్రాహ్మణుడు. లోకంలో ధర్మం నిలబడడానికి అధర్మాన్ని పట్టుకున్న వాడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు క్షత్రియుడు. నీ ధర్మం, నీ కర్తవ్యం అది. ఒక ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకో ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి మోహబుద్ధి చేత కింద పడిపోయావు. ఇప్పుడు నువ్వు పురుషుడవై ఇంత గొప్పవాడవై నపుంసకుడవయ్యావు. నువ్వు స్త్రీవా పురుషుడివా? సమాజంలో ఎక్కడ ఉన్నా నువ్వు ప్రశ్నే. స్త్రీ సభలోకి వచ్చిందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు సభలోకి వచ్చాడు అనుకోండి ఇబ్బంది లేదు. స్త్రీ ఇంట్లో ఉందనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఇబ్బంది లేదు. స్త్రీ రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రైల్వే కౌంటర్కి వెళ్ళింది అనుకోండి ఇబ్బంది లేదు, పురుషుడు రైల్వే రిజర్వేషన్ ఫామ్ పట్టుకుని రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళాడు అనుకోండి ఇబ్బంది లేదు. నపుంసకుడు రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. ఎక్కడికి వెళ్ళినా ప్రశ్న, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. నపుంసకుడు. నువ్వు క్లీబహ అన్నాడు, నువ్వు క్లైబ్యం, నువ్వు నపుంసకుడు అయ్యావు. ఇవాళ నువ్వు మగవాడివి, పురుషుడివి, క్షత్రియుడివి, సిగ్గులేది ఇలా మాట్లాడడానికి? ఒక ఆచార్యుడు, ఒక గురువు ధర్మమునందు మళ్ళీ శిష్యుణ్ణి నిలబెట్టడానికి, మళ్ళీ పూనిక కల్పించడానికి గురువు మాట్లాడడం అంటే అలాగే ఉంటుంది. దాని అస్తమానం గడ్డం పట్టుకు బతిమాలరు గురువుగారు. గురువుగారు మాట్లాడవలసి వస్తే, అజ్ఞానంలోంచి పైకెత్తవలసి వస్తే, మూఢా జహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మదసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అన్నారు జగద్గురు శంకర భగవత్పాదులు. కాబట్టి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు కురుక్షేత్రంలో, అర్జునుడి కొరకు కాదు. తర్వాతి కాలంలో, తర్వాతి యుగాలలో, తర్వాత దేశకాలముల యందు వచ్చేటటువంటి సమస్త మనుష్య జాతి ధర్మమునందు వైక్లభ్యమును పొందితే భగవద్గీతయే శరణ్యం. మళ్ళీ ధర్మమును ఊంచుకోవడానికి ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ధర్మమైనా సరే వాళ్ళు పట్టుకోవాలి అంటే ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది, గృహస్థు ధర్మం గృహస్థుది, వానప్రస్థు ధర్మం వానప్రస్థుది, సన్యాసి ధర్మం సన్యాసిది. తప్ప సన్యాసి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు, వానప్రస్థు ధర్మాన్ని బ్రహ్మచారి పట్టుకోకూడదు, బ్రహ్మచారి ధర్మాన్ని గృహస్థు పట్టుకోకూడదు. ఎవడి ధర్మాన్ని వాడు పట్టుకోవాలి. ఒకటి ధర్మాన్ని ఒకడు పట్టుకుంటే పాడైపోతాడు. బ్రహ్మచారి తలకాయ దూకోకూడదు, గృహస్థు తలకాయ దూకోవాలి. బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు, గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు. గృహస్థు రేపటి కొరకు దాచుకోవచ్చు. సన్యాసికి ఈ పూట అన్నం దొరికితే మళ్ళీ సాయంకాలం అన్నం కోసం దాచుకోవడానికి వీల్లేదు సన్యాసి. గృహస్థు బయట వర్షం పడుతుంటే ఇంట్లో పొయ్యి మీద అన్నం వండుకోవచ్చు. సన్యాసి ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రం మీద ఏది వండుకు తినకూడదు. అగ్నిని ముట్టుకోడు కాబట్టే చివరి శరీరాన్ని కూడా అగ్నిలో వ్రేల్చారు, భూమిలో పాతిపెట్టేస్తారు. ఎవరి ధర్మం వారిది. బట్ట మార్చుకున్నది ధర్మం కాదు, లోపల మనసు మార్చుకుని పట్టుకున్నది ధర్మం. లోపలి మార్పు రాకుండా పైకి తెచ్చుకున్నటువంటి మార్పులు డాంబికాలు, ఆడంబరాలు. ఇది తెగేసి చెప్పేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరు ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కాషాయం కట్టుకోకూడదు. కాషాయం కట్టుకున్నా, కాషాయం వేసుకున్నవాడు సర్వాన్ని పరిత్యజించేశాడని గుర్తు. అన్నీ విడిచిపెట్టేస్తే కాషాయం వేసుకోవాలి.
విడిచిపెట్టకుండా కాషాయం వేసుకుని తిరగకూడదు. తెల్లటి బట్ట మాత్రమే కట్టుకోమని వేదంలో పటలపన్నం చెప్తోంది. గృహస్థుకి తెల్లటి వస్త్రం వినా కాషాయాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకునే అధికారం కూడా లేదు. ఒక్క సన్యాసికి మాత్రమే నిర్దేశింపబడిన రంగు కాషాయం. ధర్మం ధర్మమే, నేను చెప్తే ధర్మం కాదు, వేదం చెప్తే ధర్మం. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అది కాదని మీరు ప్రవర్తిస్తే మీరు వేదాన్ని తిరస్కరించిన వారు అవుతారు, ధర్మమునందు మీరు వైక్లభ్యమును పొందిన వారు అవుతారు. తప్పించి నాకు ఇది బాగుందండి నువ్వు చేయడానికి వీల్లేదు, నీకు ఏది వేదం చెప్పిందో అది మాత్రమే నువ్వు చేయవలసి ఉంటుంది. ఆ వేదం చెప్పిన దాన్ని ధైర్యంగా చెప్పిన వాడెవడో వాడే గురువు. గురువుకున్న ఒకే ఒక ఆస్తి ధైర్యం తప్ప తానే భయపడిపోయిన వాడు ధర్మాన్ని చెప్పడానికి ఏం పనికొస్తాడు? కాబట్టి నిర్భయంగా చెప్పగలిగిన వాడే గురువు. కాబట్టి జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మకు భయం ఎక్కడ ఉంటుంది? ఆయన నిర్భయస్తుడు. కాబట్టే మహానుభావుడై నువ్వు అటువంటి నపుంసకత్వాన్ని పొందకు. పురుషుడివి పురుషుడిగా నిలబడు. ఏ పని చెయ్యాలో ఆ పని చేయడానికి సిద్ధపడు. యుద్ధాన్ని చేయవయా? ఏమిటిది? చంపేస్తానంటున్నావే. నేను చంపేస్తే వాళ్ళందరూ చచ్చిపోతున్నారంటున్నావు కదా. నేను నీకొక్క మాట చెప్పేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు కాదండి, అప్పటి నుంచి ఎప్పటికీ ఇది చెప్పినంత మాత్రాన నాకు మొహం పోయింది అనుకుంటున్నారా? నాకు బాగా పట్టుకుని ఉన్నదే మొహం. అది పోవడానికే నేను చేసుకునే ప్రయత్నం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి దేహిస్తత్యనుముచ్యతే ధీరస్తత్రనుముచ్యతే. నాయన బాగా విను అర్జున. లోకంలో దేహినోస్మిన్ యథా దేహే, దేహి అనొకడు ఉంటాడు, దేహము అనొకటి ఉంటుంది. ఇప్పుడు నా శరీరం ఉంది, నా శరీరము ఈ వస్త్రాన్ని కట్టుకుంది. ఈ వస్త్రము నేను కాదు. అజ్ఞానము చేత నేనేమంటూ ఉంటానంటే ఇది చూపించి ఇది నేనంటూ ఉంటాను. కానీ యథార్థమునకు ఇది కూడా నేను కాదు. దీని లోపల ఉన్నాను నేను, అసలు నేను లోపల ఉన్నాను. ఆ నేనన్నది ఏదుందో అదే అందరూ ఇలా చూపించినప్పుడు అంటారు. ఇలా చూపించినప్పుడు అందరూ చెయ్యిటి తిరిగితే అనేది నేను ఇక్కడ కూర్చుని నేను అన్నప్పుడు ఇలా చూపిస్తాను. మీరు ఎవరు నేనన్నా అలా తప్ప ఇంకోలా అనడానికి ఉండదు. అందరూ ఏమంటారంటే నేనన్నప్పుడు ఇలాగే చూపించుకుంటారు. నువ్వన్నప్పుడు నీకు నేను ఇలా అన్నారు, నేను మిమ్మల్ని చూపిస్తే నేనన్న ఇలా చూపించి నువ్వు అంటాను. అక్కడుంది అజ్ఞానం. మరి అందులో ఉన్న నేను ఇందులో ఉన్న నేను ఒకటే. అందులో ఉన్న నేను కాకలుంది, ఇందులో ఉన్న నేను కాకలుంది. అందులో ఉన్న నేనుకి దాహం ఉంది, ఇందులో ఉన్న నేనుకి దాహం ఉంది. ఇందులో ఉన్న నేనుకి బడలికుంది, అందులో ఉన్న నేనుకు బడలికుంది. అందులో ఉన్న నేనుకి వృద్ధాప్యం ఉంది, ఇందులో ఉన్నటువంటి నేనుకి వృద్ధాప్యం అంటే పై శరీరానికి ఉంది. లోపల ఉన్నటువంటి నేను మాత్రం ఎప్పుడు అలా సాక్షిగా ఉంటుంది. ఇవన్నింటినీ శరీరం పొందుతుంటే ఆ లోపల ఉన్న నేను దీనికి ఆకలేస్తోందని అందులోనూ తిని తృప్తి పొందుతోంది. ఇక్కడ లోపల ఉన్న నేను దీనికి ఆకలేస్తోందని ఇందులో ఏదైనా వేస్తే తృప్తి పొందుతోంది. ఇందులో ఉన్న నేను ఎలా తృప్తి పొందుతుందో ఆకలేసినప్పుడు అందులో ఉన్న నేను కూడా అలాగే తృప్తి పొందుతుంది. కాబట్టి నేను అన్నప్పుడు నాలో ఏదుందో అదే అందులోనూ ఉంది తప్ప ఇంకోటి లేదు. ఉన్నది ఆ పదార్థమే, ఆ పదార్థమే నేనన్నప్పుడు ఉంది, ఆ పదార్థమే నువ్వన్నప్పుడు ఉంది. కానీ అజ్ఞానం అంతా ఎక్కడొచ్చేస్తోందంటే మధ్యలోకి నువ్వన్నప్పుడు వేరైపోతావు. వాడు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే బాగుండంటున్నాడు. కాదు, ఇందులో ఉన్నవాడికి దీనిలో ఆకలేసినప్పుడు, దీంట్లో పదార్థం పడేసినప్పుడు ఇది ఎలా తృప్తి పొందుతుందో, నాలో నేను అనబడేటటువంటిది ఎలా సంతోషిస్తుందో, ఆ నేనే అందులో కూడా ఉంది. ఆ నేను కూడా అలాగే సంతోషిస్తుంది. అందులో ఆకలేసినప్పుడు పడేస్తే పాపం అది కూడా ఖాళీగా ఉంది, అది కూడా అన్నం లేక ఏడుస్తోంది. అందులో కూడా ఇంత పడేస్తే అందులో నేను సంతోషిస్తుంది, ఇందులో నేను సంతోషిస్తుంది. ఆ నేనుకి ఈ నేనుకి తేడా లేదుగా, ఒకటే నేను. కాబట్టి ఉన్నది ఆ నేనే, సమస్తమంతా ఆ నేనే ఉన్నాను. బట్టలు మారే అంతే. బట్టలు ఏవి కట్టుకుంటే ఏమిటంటే లోపలి నేను ఒక్కటే ఉన్నది. కాబట్టి దేహినోస్మిన్ యథా దేహే, దేహి లోపల ఉన్నవాడు ఈ దేహమును తొడుక్కుంటున్నాడు. తొడుక్కున్నది దేహమైంది. ఎందుకని? ఇది ఉండేది కాదు, దాని పేరే దేహము. దేహము అంటే కాలిపోతుంది. దహింపబడేదేదో దానికి దేహమని పేరు. ఏ దేహమైనా కానివ్వండి,
నేను తొడుక్కున్న ప్రతి దేహము కాలిపోవలసిందే. ఎన్ని దేహములను మీరు లోకంలో చూస్తున్నారో అన్ని దేహములు చిట్ట చివరికి కాల్చబడతాయి. నేను తొడుక్కున్న ఈ దేహమైనా మీ అందరూ తొడుక్కున్న దేహములైనా కొంతమంది ముందు కొంతమంది వెనక, అంతే తేడా తప్ప అన్ని శరీరములు అన్ని దేహములు కాలిపోవలసిందే. కానీ అర్జున, వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడుందో తెలుసా? మూడింటిలో అనుభవాన్ని పొందుతున్నాడు మనిషి. కౌమారం, యవ్వనం, జరా. మనిషి బాల్యమునందుంటాడు, అంతకు ముందు అవస్థ అసలు జ్ఞాపకంలో ఉండదు. బాల్యం నుంచి జ్ఞాపకం ఉంటుంది. సాధారణంగా లోకంలో 3 సంవత్సరముల వయస్సు వచ్చే లోపల తన పరిస్థితి తనకి జ్ఞాపకం ఉండదు. నాకు 3 ఏళ్ల వయస్సుకి ముందు నేను ఎలా ఉండేవాడిని అని నేను ఆలోచించాను అనుకోండి, బుర్ర బద్దలు కొట్టుకున్న జ్ఞాపకానికి రాదు. కానీ అప్పుడు నేనుంది. కానీ తర్వాత బాల్యం వచ్చింది ఈ శరీరానికి. ఈ శరీరం బాల్యంలో ఉన్నప్పుడు సాయంకాలం అయితే ఇలా ఉపన్యాసాలు ఏం చెప్పేది కాదు. ఇది సాయంకాలం అయ్యేటప్పటికి ఎవరో 2 వ్యక్తుల్ని వెతుక్కుని ఆ 2తో పంటలు వేసుకుని ఆ 2 పరిగెడితే వాళ్ళని ముట్టుకునేది, ఆడుకుంటూ ఉండేది, వాళ్ళ వెనక తిరుగుతూ ఉండేది. లేకపోతే ఏదో పుస్తకం చదువుకోవడం. అమ్మ చద్దన్నం పెడితే చక్కగా పొద్దున్నే చద్దన్నం తినేయడం, అమ్మ పడుకోమంటే పడుకోవడం, మేస్టార్ కొడితే చేయి పట్టడం, మేస్టార్ చదువుకోమంటే చదువుకోవడం. బాల్యంలో ఈ శరీరం ఉన్నప్పుడు నేను బాలుడను, నేను విద్యార్థిని, నేను చదువుకుంటున్నాను, నేను ఇంకా చిన్న వయస్సు, నాకు 8 ఏళ్ళు, నాకు 10 ఏళ్ళు, నేను పురుషుడను, నేను బాలుడను, నేను ఫలానా వారి కొడుకుని తెలుసుకుంది. ఇదే దేహం మారిపోయింది, వెనక్కి వెళ్ళదు. మీరు బాగా గుర్తుపట్టాలి. నేను ఇవన్నీ అంగీకరిస్తోంది. ఇవి అంగీకరించడంలో నేనుకు అభ్యంతరం లేదు. నేను అంటే లోపల ఉన్న సాక్షి, నేను తెలుసుకుంటున్నాను. నేను యవ్వనంలో ఉన్నాను. ఒకప్పుడు నాకు 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు పెళ్లి చేస్తానంటే అవును నేను యవ్వనంలో ఉన్నాను, పెళ్లి చేసుకోవాలి, అంగీకరించాను. అనురూపమైనటువంటి ఒక స్త్రీ కొరకు అన్వేషణ చేశాను, ఆమెని నా భార్యగా అంగీకరించాను. ఇప్పుడు యవ్వనంలో ఉండి నాకు మంచి ఒంట్లో ఓపికంది అని ఎవరో పెద్ద ఆయన నిచ్చెనెక్కబోతుంటే మీరేమెక్కుతారని నిచ్చిన బలేవారే, మీరు కింద ఉండండి, గబుకుని కాలు జారిందంటే ఇబ్బంది అని నేను ఎక్కాను. ఆయన నన్ను అనలేదు. ఏమయ్యా మరి నీ కాలు జారితే అనలేదు ఆయన. ఎందుకో తెలుసా? కాలు జారి కింద పడ్డా నాకేమవుతుంది ఇంకా, ఎందుకంటే యవ్వనంలో ఉన్నాను, బలం ఉంది కాబట్టి నేను ఎక్కగలను ఇచ్చిన. ఆయన కూడా ఊరుకున్నాడు. నాకు బలం ఉన్నది, నేను ఉపవాసం చేస్తే ఇబ్బంది రాలేదు. తెల్లవారుజామున 3 గంటలకు పూజకు కూర్చుని మధ్యాహ్నం 11 గంటలకు పూజలోంచి పైకి లేచినా అంతసేపు వాసం పెట్టేసుకున్న వాడిని వేసుకున్నట్టే కూర్చుండిపోయినా నాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. నేను యవ్వనంలో ఉన్నాను, తెలుసుకుంది నేను తెలుసుకున్నానప్పుడు కూడా నేను అంటే ఈ శరీరము యవ్వనములో ఉన్నది. దాటాను యవ్వనాన్ని. నాకు మనవలు పుట్టే వయసు వచ్చింది, నాకు మనవరాలో మనవడో పుడితే బాగుండు. నేను తాతనవుతున్నాను, నేను తాత కాబోతున్నాను. నాకు 50 ఏళ్లు దాటిపోయాయి. ఇంకొక 9 ఏళ్లు దాటిపోతే నాకు షష్ఠి పూర్తి అయిపోతుంది. నేను పుట్టిన సంవత్సరాన్ని నేను చూసేస్తాను. నా జుట్టు తెల్లబడిపోతోంది. నా చర్మం పూర్వం ఎంత గట్టిగా ఇలా ముడత లేకుండా ఉండేదో ఇప్పుడు అలా ఉండట్లేదు. నా చర్మం ముడతలు పడడం ప్రారంభం చేసింది. నేను పూర్వం ఏది తిన్నా జీర్ణం అయ్యేది, ఇప్పుడు ఈ శరీరం అలా జీర్ణం చెయ్యలేకపోతోంది. నేను పూర్వం ఎక్కువ తిన్నా నిద్రపోయి లేస్తే మళ్ళీ ఆకలేసేది, ఇప్పుడు ఈ శరీరంలోకి బాగుంది కదా అని పదార్థం ఎక్కువ పారేస్తే 2వ రోజు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవలసి వస్తోంది. ఈ శరీరం మార్పు చెందుతోంది, ఇది వార్ధక్యంలోకి వెడుతోంది. ఇప్పుడు ఈ శరీరాన్ని, ఈ కళ్ళని కళ్ళజోడు తీసేసి అక్కడ పెట్టేసి చదువుకో అని పుస్తకం ఇస్తే చదవలేదు. ఈ కళ్ళు చూడలేవు. దీనికి కళ్ళజోడు ఎప్పుడూ ఉండాలి. కళ్ళజోడు ఇలా పెట్టుకుంటేనే చూడగలదు. అందుకని ఆఖరికి నేను రైల్వే అప్పర్ బెర్త్ మీద పడుకున్నా పక్కన ఓ చిన్న పాకెట్ లాంటిది ఉండాలి. కళ్ళజోడు మాత్రం దానికి తగల్చుకుని పడుకోవాలి. పరుసు అవి దాచుకోవచ్చు, కళ్ళజోడు దాచుకోవడానికి లేదు, దానికి తగల్చుకుని ఉండాలి. ఆఖరికి నేను మెడలో వేసుకున్న రుద్రాక్షలు తీసి తలగడా కింద పెట్టుకుని బెర్త్ మీద పడుకున్నవి స్టేషన్ వచ్చేసిందన్న కంగారులోనైనా లేచి మర్చిపోయి దిగిపోతానేమో, కానీ కళ్ళజోడు మాత్రం మర్చిపోను. శరీరంలో అంతర్భాగం అయిపోయింది అది. ఎందుకని? ఆ కళ్ళజోడు లేకపోతే అసలు ఏమీ కనపడదు.
కాబట్టి ఇప్పుడు కళ్ళజోడు లేకుండా నా శరీరము ఏమీ చూడలేదు, నా కళ్ళు చూడలేవు. పూర్వం ఇలా వింటే అలా వినపడేది, ఇప్పుడు ఎందుకో వినికిడి శక్తి తగ్గుతోంది. కాబట్టి ఈ శరీరమునందు మార్పు వచ్చేస్తోంది, ఇది వార్ధక్యమును పొందేస్తోంది, ఇది లొంగిపోతోంది, సంధిబంధములు విడుతున్నాయి. ఇక్కడ వరకు అంగీకరిస్తున్నాం. ఎలా అంగీకరిస్తున్నాం? లోపల ఉన్నటువంటి నేను ఏది ఉన్నదో అది మార్పు లేకుండా ఉంటుంది. అది మార్పు లేకపోతే కదండి మారేదానికి గ్రహించడం. అదే మారిపోయింది అనుకోండి, ఇంకదేం గ్రహిస్తుంది? వెళ్ళిపోతున్నటువంటి రైలుని, ఆ రైలు యొక్క వేగాన్ని ఎప్పుడు తెలుసుకోగలం? నిలబడిన రైల్లో మనం కూర్చుంటే. మనం వెడుతున్న రైలు వేగంగా వెళ్ళిపోతుంటే, అవతల రైలు వేగంగా వెళ్ళిపోతే ఆ రైలే అంత వేగంగా వెళ్ళింది అనుకుంటాం. ఆ రైలు కాదంత వేగంగా వెళ్ళింది, మనము అంత వేగంగా వెళ్ళిపోతున్నాం, అది అంత వేగంగా వెళ్ళింది. ఈ వేగం ఆ వేగం కలిపి అది తొందరగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, మనము అంత తొందరగా ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి. అది భ్రాంతి. అలా కాకుండా ఏది మారదో అది మాత్రం లోపల ఉంది, నేను ఉండి దీని మార్పులన్నిటినీ తెలుసుకుంటోంది. మీ స్టేటస్ ఏమిటని అడిగారు అనుకోండి, చైల్డ్ అని రాసింది ఒకప్పుడు, చెప్పింది లోపల నుంచి ఐఎమ్ స్టిల్ ఎ చైల్డ్, నేను ఇంకా పిల్లాడిని, కాబట్టి చైల్డ్ అని రాయి అంది. ప్యాంటు వేసుకోకూడదు, నిక్కర్ వేసుకో అని చెప్పింది, నిక్కర్ వేసుకున్నాను. హాఫ్ టికెట్ అడుగు, హాఫ్ టికెట్ అడిగాను. నేను రైల్లో కూర్చుంటే సీటు కావాలనుకుందనుకోండి, ఒక తల్లి వచ్చి బాబు నా ఒళ్ళో కూర్చుందో కానీ దానా అన్న అని చెప్పి ఆవిడ కూర్చుని నన్ను, ఆ తల్లి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది, తన బిడ్డని ఎలా కూర్చోబెట్టుకుందో అలా కూర్చోబెట్టుకుంది. నాకు 18 ఏళ్లు దాటాయి, నేను యవ్వనంలో ఉన్నాను. ఇప్పుడు నా ధర్మం ఎలా మారిపోయింది? ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నాను, ఫుల్ టికెట్ ఇమ్మని అడుగుతాను. నేను చిన్నపిల్లాడప్పుడు నేను ఇలాగే ఎవరో ఒక ఆవిడ కూర్చోబెట్టుకుంటే ఒళ్ళో కూర్చున్నానండి అంటానా? అనను. అమ్మ మీరు కూర్చోండి, నాకు ఒంట్లో ఓపిక ఉంది, పర్వాలేదు తల్లి మీరు కూర్చోండి, నేను నించుంటాను, నిలబడగలనమ్మా, నాకు ఓపిక ఉందమ్మా అంటాను. అప్పుడు ఆ శక్తి ఉంది. ఇప్పుడు నేను బాబు ఎక్కువసేపు నిలబడలేనాయా, మోకాలు నొప్పి ఉంది, నాన్న చిన్నవాడివి కదా, నువ్వు నిలబడి నాకు కొంచెం చోటు ఇవ్వగలవా అని బ్రతిమాలుకుంటాను. ఎందుకని? ఇప్పుడు నేను వృద్ధుడనైపోయాను తెలుసుకుంటోంది. ఏమయ్యో వయసు ఎంత వేస్తావో, సీనియర్ సిటిజన్ నాకు టికెట్ కన్సెషన్ ఉందంటుంది. అంటే నేను సీనియర్ సిటిజన్ అయిపోయాను, వృద్ధుడిని అయిపోయాను. తెలుసుకుంటోంది. తెలుసుకుంటున్నదేదో దానికి మార్పు లేదు, ఏది తెలియబడుతోందో దానికి మార్పు ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీ అసలు నేను మీకు దొరికిపోతుంది. దీనికి ఇక్కడ నొప్పెడుతోంది అనుకోండి, ఏమిటో ఇక్కడ నొప్పెడుతోందండి అంటాడు. నొప్పి దేనికొచ్చిందో ఆ నొప్పిని తెలుసుకుంటున్న దానికి నొప్పి లేదు, అందుకే దీనికి నొప్పెడుతోందని తెలుసుకుంటోంది. ఈ కన్ను నేను కాదు, అందుకే ఈ కంట్లో కుంకుడు పులుసు పడితే ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తోంది. అది చూడలేని దాన్ని చూస్తోంది కన్ను, లోపల ఉన్న నేను తప్ప. కన్నే నేననుకోండి, కన్ను చూడలేకపోతే ఇక కన్ను చూడలేకపోతోందని నేను ఎక్కడ చూస్తాను? కన్ను చూడలేకపోతోందని చూస్తున్నవాణ్ణి నేను. ఈ శరీరమునకు నొప్పి పెడుతోందని తెలుసుకుంటున్నవాణ్ణి నేను. ఈ శరీరము బాల్యమునందున్నది అని తెలుసుకున్నవాడను నేను. ఈ శరీరము యవ్వనములోకి వెళ్ళింది అని తెలుసుకున్నవాడను నేను. మార్పు లేదు. బాల్యమునందు మార్పు లేదా, నేను అలాగే ఉంది. యవ్వనంలోకి శరీరం వచ్చింది, నేను ఎందు మార్పు లేదు, శరీరం మారింది. శరీరము వార్ధక్యంలోకి వెళ్ళింది, నేను ఎందు మార్పు లేదు, ఇది వార్ధక్యంలోకి వెళ్ళిందని తెలుస్తుంది. నీకు తెలియంది ఒక్కటే ఉంది, అందుకనే భయపడుతున్నావు అన్నారు కృష్ణ పరమాత్మ. ఏది నీకు తెలియదో తెలుసా? ఇది పడిపోతుంది. నీ భయం అంతా ఏమిటంటే, ఇది పడిపోయినా, నీవు ఎవరి మీద అత్యంత అభిమానం పెట్టుకున్నావో వాళ్ళ శరీరం పడిపోయినా ఇక వాళ్ళుండరు, ఇది పడిపోతే నువ్వు ఉండవు అని నువ్వు అనుకుంటున్నావు. బాల్యంలో ఉన్న నీ శరీరం యవ్వనంలోకి వెడితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా? ఉందిగా. యవ్వనంలో ఉన్న నీ శరీరం వార్ధక్యాన్ని పొందితే లోపల ఉన్న నేను లేకుండా పోయిందా? ఉందిగా. వార్ధక్యంలో ఉన్న శరీరం పడిపోతే లోపల ఉన్న నేను లేకుండా పోతుందని ఎందుకు అనుకుంటున్నావు? ఉంటుంది. మరి ఉంటే అప్పుడు దానికి శరీరం తదా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అలా ఎందుకు పొందడం? ఇందులోనే ఎందుకు ఉండిపోకూడదు అంటే దానికి ఒక లక్షణం ఉంది. బాగా జీర్ణమైపోయినటువంటి దానిలో తాను ఉండదు. ఇది ఆ జీవుడికి ఉన్న లక్షణం అండి. అందుకే ఇల్లు కప్పంతా కన్నాలు పడిపోయింది అనుకోండి, పాడు పడిపోయింది అనుకోండి, ఇల్లు
అబ్బాయి ఇందులో ఉండలేమండి అని వెళ్ళిపోతాడు. పెంకులన్నీ రాలిపోయి అంతా కన్నాలు పడిపోయి వర్షం పడిపోయి సూర్యకిరణాలు పడిపోతున్నాయి అనుకోండి, ఇల్లు పాడైపోయిందండి, శిథిల గృహం అయిపోయింది, ఇందులో నేను ఉండనని ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏదో 4 గోడలు ఉన్నాయి కదండి, ఓ 4 దొంగలు ఉన్నాయిగా, అందులో ఉంటానంటాడా? అనడు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు కిరణముల లోపల పడితే తాను ఉండకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. వాన ఎండ లోపలికి వస్తే నేను ఉండనంటున్నాడు. ఇది కూడా జీర్ణమైపోయి జర్జరీభూతమైపోతే ఇక తాను తినలేక, ఇక తాను త్రాగలేక, తను తిన్నది తనకి జీర్ణము కాక, తను తిన్నది నేనుగా మారక, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆ మాట. నేను నీళ్లు తాగితే తాగిన నీళ్లు నేనైపోతాయి. నేను అన్నం తింటే నేను తిన్న అన్నం నేనుగా మారిపోతుంది. నేను ఏది చదువుకున్నానో అది నేనుగా మారిపోతుంది. వార్ధక్యమునంత ఏమైపోతుందో తెలుసా అండి? వీటన్నింటినీ కూడా స్థూల శరీరం తిరస్కరిస్తుంది. తాను ఇంతకుముందు ఏది తెలుసుకుందో దాన్ని స్ఫురణలోకి తేదు. ఇప్పుడు నేను ఇలా ప్రసంగం చేస్తున్నాను, ఇంకో 30 ఏళ్ల తర్వాత ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇస్తే నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి, నేను ఇంత క్రమంలో ఉపన్యాసం చెప్పగలనని నమ్మకం ఏమి ఉండదు. ఆ స్ఫురణ ఉండదు, ఆ జ్ఞాపక శక్తి ఉండదు, క్షీణించిపోతుంది. అప్పుడు ఇలా తాళం చెవులు తీసి ఇలా పక్కనెట్టాను అనుకోండి, తాళాలు ఎక్కడెట్టాను అని వెతుక్కుంటాడు. మనవడు వచ్చి అంటాడు, తాతగారు తాళాలు అక్కడే ఉన్నాయి కదా తాతగారు అంటాడు. పరాకు వచ్చేసిందిరా అంటే తాళం వేశాను అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. తాతగారు తాళం వేయలేదంటారు. చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో, పరాకు ఎక్కడో పెట్టేశాను రా అంటాడు. పరాకు వచ్చేస్తోందని బెంగోటి వచ్చేస్తుంది, అదో భయం వచ్చేస్తుంది. కాబట్టి జీర్ణమైపోతుంటే శరీరం, అందులో ఇక జీవుడు ఉండడు. దేహము కాలిపోవడానికి యోగ్యతని పొందేస్తోంది అనుకోండి, తాను ముందే ఖాళీ చేసేస్తాడు. ఇది మీకు అందుకే ఈ జీవలక్షణమే పక్షి దగ్గర ప్రారంభం అవుతుంది. అందుకే సంసారంలో ఉపాధి మనుష్య ఉపాధికి దగ్గరగా ఉంటుంది పక్షి. అందుకే గూడు కట్టుకోవడం, గూడు పాడైపోతే ఎగిరిపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మనం చూడండి, ఇల్లు శిథిలమైపోయింది అనుకోండి, ఇక కాపరం ఉండం, విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అలాగే అర్జున, ఈ శరీరము జీర్ణమైపోయినా, ఈ శరీరము జీర్ణము కాకపోయినా, ఇక వాసయోగ్యము కాకుండా పోయినా, వాసయోగ్యము కాకుండా ఎప్పుడు పోతుందో తెలుసా అండి? ఇల్లంతా ఉంది, చక్కగా ఉంది, తుఫానుకి కప్పు ఒక్కటి ఎగిరిపోయింది. ఉంటారా? ఉండరు, వెళ్ళిపోతారు ఇంట్లోంచి. ఇల్లంతా ఉంది, పైకప్పులో నల్లత్రాచు దూరింది పెంకుటింట్లో, ఆ ఇంట్లో మీరు పడుకుంటారా? పగయగల్గెనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు నన్నయ్య గారు భారతంలో. ఇంకా ఇంట్లో మీరు కాపురం చేయరు, మీరు నిద్రపోగానే పాము ఎక్కడి నుంచి దూకుతుందో తెలియదు. ఈ శరీరమునందు అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థని ఆపు చెయ్యగలిగినటువంటి స్థితి ప్రవేశించిన అకస్మాత్ కారణము చేత ఛిద్రమైన గూడు, ఏదో పెడుతున్నాడు, జరగరానంత పెద్ద ప్రమాదం జరిగింది, శరీరము ఛిద్రమైంది, ప్రధానమైన అవయవం దెబ్బతినేసింది, ఏ గుండో దెబ్బతింది, ఇహ ఉండడు జీవుడు, బయటికి వెళ్ళిపోతాడు. మెదడు దెబ్బతినేసింది, బయటికి వెళ్ళిపోతాడు. మూత్రపిండాలు 2 నలిగిపోయాయి, బయటికి వెళ్ళిపోతాడు. ఏవి ప్రధానమో అవి నలిగిపోతే ఇక జీవుడు దాని ఎందు ఉండడు. ఎందుకంటే ఇందులో ఉండి నేనేం చేయలేను నిర్ణయానికి వస్తాడు. వచ్చి ఉత్క్రమణము, బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి అలా వెళ్ళిపోవడం వరకు నువ్వు ఒప్పుకుంటున్నావు, అక్కడ వరకు నీకు తెలుస్తోంది. నీకు భయం ఎందుకు వచ్చిందో తెలుసా? బాల్యములోంచి యవ్వనంలోకి వెళితే భయపడలేదు, సంతోషపడ్డావు. యవ్వనంలోంచి వార్ధక్యంలోకి వెళ్ళావు, భయపడిపోలేదు, నేనున్నానుగా అన్నావు. ఆ తర్వాత దానికి భయం ఎందుకు పడిపోతున్నావు తెలుసా? అయ్య బాబో ఇది ఉండదని. ఇది ఉండదేమో కానీ అర్జున, దేహం ఉంటుంది, మళ్ళీ ఇంకో శరీరంలో గడిపోతావు. ఇది విడిచిపెట్టగానే మళ్ళీ ఇంకో శరీరం ఇస్తారు, అందులో గెడతావు. తదా దేహాంతర ప్రాప్తి, అది నీకు తెలియదు కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టీవీ అఫీషియల్.